క్రీస్తునామములు శుభములు. దేవుని పిల్లలకు వందనములు. ఆదివారము ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం ఉప్పొంగని శబ్ద ఉత్ప్రేరకం. ఉప్పొంగని శబ్ద ఉత్ప్రేరకం. శబ్ద ఉత్ప్రేరకం ఉప్పొంగట్లేదు అని దేవుడు బాధపడుతున్నాడు. శబ్ద అంటే కేక, ఇప్పుడు సౌండ్. ఈ పదం వినగానే మనకు ఒక వ్యక్తి గుర్తొస్తాడు. అరణ్యములో దేవుని మార్గమును సరాలము చేయు ఒకని శబ్దము అంటే యోహాను గారు. యోహాను గారు వారి బ్రతుకు కాలాలలో వాక్యం చేతపట్టిన తర్వాత ఆ వాక్యాన్ని అనేక ప్రాంతాలకు చేరవేశాడు. ఎలా చెప్పగలం? 3వ అధ్యాయంలో చూసుకుంటే యోహాను గారు బాప్తిసం ఇస్తుంటే అనేక మంది నదీ పరివాహక ప్రాంతాల నుంచి జనం వచ్చి రాబో ఉగ్రత నుంచి బాప్తిసం అనేది తప్పించబడుతుందని వాళ్ళని ఎవరో పురిగొల్పి పంపితే వచ్చారని యోర్దాను నదీ పరివాహక ప్రాంతాల్లో ఉంటున్న యోహాను గారికి అర్థమైంది. అప్పుడు సర్పసంతానం అన్న పదప్రయోగముతో రాబోవు ఉగ్రత నుండి మిమ్మలను తప్పించుటకు ప్రేరేపించిన వాడు ఎవడు అని వారు పలకటం జరిగింది. అంటే ఆ శబ్ద ఉత్ప్రేరకం ఎంత భయానకంగా ఉందో చూడండి. అలాంటి బోధకులు కావాలని, అలాంటి బోధక సమాజము దేవుడికి కావాలని భూమి మీద మనల్ని పంపితే ప్రవక్తలుగా, బోధకులుగా, అపోస్తులుగా అనేక మంది, ఇప్పుడు చెప్పుకోవాలంటే పాస్టర్స్గా అనేక మంది బైబిల్ మీదకి రావడం జరిగింది. కొల్లలు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే తెలుగు వాళ్ళం కాబట్టి, తెలుగు చదవటం వచ్చు కాబట్టి సరిపోతుంది అనుకున్నాడు. ఎందుకంటే తెలుగులో ఉంది కాబట్టి బైబిల్. అది చదివి చాలామంది బోధకులు నేటి మానవాళి శరీర బలహీనతల మీద వాక్యాలను రుద్దటం లేదా ప్రసంగించటం ఎక్కువైపోయింది. ఎక్కువ వాక్యం అనేది శరీర బలహీనతల కొరకు అన్న విధముగా వాళ్ళు మార్చటం జరిగింది. అందుకే చాలామంది కౌంటర్లు వేస్తూ ఉంటారు. ఇన్ని హాస్పిటల్స్ దేనికి, ఇన్ని సూపర్ స్పెషాలిటీస్ దేనికి అని. అయినా ఇవేమి పట్టించుకోరు. కానీ అర్ధరాత్రి అయ్యగారికి హార్ట్ అటాక్ వస్తే ఖచ్చితంగా ఆ సిటీలో నెంబర్ 1 హాస్పిటల్గా ఏవైతే ఉన్నాయో వాటికి మేజర్ ఫెసిలిటీస్ ఉంటాయి కదా, వాటిలో మాత్రం జాయిన్ అవుతాడు. విచిత్రం ఏంటంటే బోధ చేసేటప్పుడు మాత్రం వాటి ప్రస్తావన చాలా తక్కువ చేసి మాట్లాడతాడు. వీరికి ఏదైనా అయిందంటే అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ ఖచ్చితంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మంచి స్పెషల్ బెడ్తో ఉంటాడు. అంటే శరీరపరంగా బోధిస్తున్న బోధ చెప్పటం వరకే సరిపోయింది, తన దాకా వచ్చేసరికి అది తేలిపోయింది అన్నది ఇక్కడ కనబడుతుంది. అందుకే బాప్తిసం అనేది ఉగ్రతను తప్పించడం కొరకని ఎవరో చెబితే నదీ పరివాహక ప్రాంతాల నుంచి అనేక మంది వచ్చినప్పుడు వాళ్ళ మనస్తత్వాన్ని గుర్తెరిగి ఒక్కడు ఎదురుబడి నిలబడ్డాడు. ఒక్కడే యోహాను గారు. అదే సంఘాల్లో అయితే అమ్మా బాప్తీసం తీసుకోండి, అమ్మా బాప్తీసం తీసుకోండి, బాబోయ్ బాప్తీసం తీసుకోండి, పరలోకానికి ఇదే అన్నట్టు చెప్తుంటారు. బాప్తీసం అనేది స్టెప్ అంతే. అది లేకపోయినా దేవుడు ఇష్టపడితే తీసుకెళ్తాడని దొంగ దగ్గర నిరూపణ అయింది. అనేక చోట్ల నిరూపణ చేసుకుంటూ వచ్చేసాడు. కాబట్టి బాప్తిసం అనేది మస్ట్ అండ్ షుడ్ కావాలి. కానీ రెండవ ఆ ఉగ్రతను తప్పించడం కొరకు తీసుకుందామన్న ఆలోచనతో మాత్రం రాకూడదు.
అది గుర్తెరిగాడు కనుకనే ఇవ్వడానికి అయిష్టత చూపించాడు. ఆ శబ్ద ఉత్ప్రేరకం, ఆ ఉద్దేశం ఈ రోజున సంఘాలలో బోధన విధానములో ఉప్పొంగట్లేదు. అంటే ప్రసంగాలలో నిజంగా చెప్పాలంటే పసలేదు. ఏ ప్రసంగమైనా మీరు చూడండి, శరీర సంబంధమైన రుగ్మతల మీదో బలహీనతల మీదో, ఒంటరిగా ఉన్న వారిని దేవుడు కాపాడుతాడు ఇలాంటివి చెప్పటం వలన వాళ్ళు ఎక్కి ఎక్కి ఏడటం వలన మాకు దేవుడే దిక్కన్నట్టుగా ఉంటుంది. కాళ్ళకు చెప్పులు ఉండవు, ఒంటి మీద డ్రెస్ ఉండదు. ఇది మోసం. ఈ మోసబారి నుంచి ఎవడైనా ఒకడే కావాలి దేవుడికి. ఆ ఒకడు దేవుని మనసు అయి ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం దేనికి కూడా సరెండర్ అవ్వం, మనీ చూడం. మనీ అనేది అసలు దేవుని మనసులో లెక్కే లేదు, సంబంధమే లేదు. ఎందుకంటే సువార్తకి దానికి సంబంధం లేదు. మీరు సిరికిని దేవునికి దాసులుగా అయిపోయింది. బస్ అయిపోయా. శ్రీమన్నారాయణ శనజీఎస్ స్వామి ఆడే అంటాడు ఎక్కువ. మీరు సిరికిని దేవునికి దాసులుగా అయిపోయింది. ఇంకా కాపరు అనేవాడు మనీ మీద దృష్టితో ప్రసంగాలు చేయటం వలన ముందు కాపరికి లేదు పరలోకం. ఇంకా సంఘానికి ఏం నేర్పుతాడు పరలోకం గురించి? కనుక ఆ యోహాను గారు ఏ అరణ్యములో దేవుని మార్గమును సరళము చేయు ఒక నిశ్శబ్దము అని యోహాను గారికి యెషయా ప్రవక్త ద్వారా పట్టబడ్డాడో పేరు. అలాంటి యోహాను గారు సంఘాలలో బోధకులుగా ఉండాలని కోరుకున్నాడు. ఏలియా ఆత్మ గలవాడిగా యోహాను గారిని క్రొత్త నిబంధనలో పరిచయం చేశాడు. అయినా సరే నేటి ప్రసంగాలలో యోహాను కనపడ్డో కాపురలో అంతా ప్రేమామయులే, నవయుగ కమలహాసన్లే పక్క. మరి అలాంటప్పుడు ఇంక సంఘాలు ఎందుకు, ఆదివారం పూట ప్రసంగాలు ఎందుకు, నేర్పటం ఎందుకు? ఎంచక్క వదిలేస్తే మంచిగా తిరుగుతారు లోకంలో. కానీ ఒకడుంటాడు ఖండించడానికి, వాడు మనమై ఉంటాం ఎప్పుడు కూడా. ప్రియమైన దేవుని పిల్లారా, అదే ఈ రోజున ప్రసంగం. ఉప్పొంగని శబ్ద ఉత్ప్రేరకం. అంటే వాక్యం అనేది అలా ఎగిసిపడేటట్టుగా, భయానకంగా, ప్రేమను చూపేదిగా, జాగ్రత్త చూపేదిగా, మంచి మార్గాన్ని చూపేదిగా, ఆలోచింపజేసేదిగా ప్రసంగాల్లో లేదు అన్నది దేవుడు బాధపడుతూ మనకు అందించినటువంటి ఈ సారాన్ని మనం ఆలోచిస్తున్నాం ఈ సమయంలో. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. దేవునికి లోబడి ఉండుడి అంటే అర్థం ఏంటి? దేవుడికి పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఉండాలి అని నేర్పాల్సి వచ్చింది అంటే ఎక్కడో ఫెయిల్యూర్ కనబడుతుంది. టీచర్కి స్టూడెంట్స్ లోబడి ఉండాలి అని సబ్జెక్ట్ చెబుతుంటే ఎక్కడో ఫెయిల్యూర్ కనబడుతుంది కదా. కోర్టులకు మీరు వెళ్ళండి, ఎవడో నేర్పడు. ముద్ద ఇట్ట కట్టుకుంటాడు చేతులు, జడ్జి గారు రాగానే ఆయన లేవమనక ముందే లేస్తాడు. జడ్జి గారు లేటుకు వస్తారు, ఎవరి చైర్లో వాళ్ళు కూర్చుంటారు, వీడేం బోన్లో ఉంటాడు. జడ్జి గారు అలా వస్తుంటే మొత్తం హాలు అలా నిలబడిద్ది. ఆయన కూర్చున్న తర్వాత కూర్చుంటారు. ఎవరు నేర్పారు? కోర్టు, న్యాయస్థానం ఎవరు నేర్పారు? జడ్జి గారు ఆయన బోర్డు రాశారు వెనకాల, నేను వస్తున్నప్పుడు నిలబడవలను, నేను కూర్చున్న తర్వాత నన్ను చూసి మీరు కూర్చుండవలను, ఇది మ్యాండేటరీ, కోర్టు మ్యాండేటరీ లా అని ఏమైనా రాసిందా? అస్సలకి పసిపిల్లోడు కనుక నేలం చూస్తానే అట్టుంటాడు ముద్దాయి. ఇక లాయర్ గారు కూడా మాటకు ముందు మాట వెనకాల మిలాడ్ అని మాట్లాడుతూ ఉంటాడు. ఎవరనమన్నారు? న్యాయస్థానం, రాజ్యాంగం అంతే. మరి దేవుడు యాకోబు గారి ద్వారా ఇలా ఎందుకు రాయించుకున్నాడు? దేవునికి లోబడి ఉండుడి అంటే అర్థం ఏంటి? ఇంతకు లోబడుతున్నట్ట, లోబడనట్ట? లోబడి ఉండుడి అరే మీ నాన్న మాట వినరా, నా మాటిని అంటే అర్థం ఏంటి? వాడు వినట్లేదు. నా మాట విని మీ నాయన మాట వినరా అంటే నీ మాట వినడో వాళ్ళ నాయన మాట వినడో అంటే ఫ్యామిలీలో ఎక్కడో ఫెయిల్యూర్ కనబడుతుంది. ఎక్కడ జరిగింది అది దేవుడు అడుగుతున్నాడు. దేవునికి లోబడి ఉండుడి.
ఇన్ని సంవత్సరాలుగా బైబిల్ వచ్చి అనేక మంది ప్రవక్తలు వచ్చి చిట్ట చివరగా క్రీస్తు వచ్చి క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత కూడా తన శిష్యుల ద్వారా ఈ మాట వ్రాయించారంటే ఎక్కడో ఏదో జరుగుతుంది. క్రైస్తవ్యంలో ఎక్కడ ఏది జరుగుతుంది అంటే బోధకుడుగా చలామణి అవుతున్న వాడు బోధని బొక్కలు పెట్టాడు. ఓల్స్ ద హోల్ ఓల్స్ పెద్ద బొక్కలు పెట్టాడు. అందుకే సంఘాల్లో దేవునికి లోబడి ఉండని నేర్పడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు, దేవుడు మిమ్మల్ని కరుణిస్తాడు, మీ నాన్న మిమ్మల్ని ప్రేమిస్తాడు, మీ నాన్నకి బట్టలు కొంటాడు, మీ నాన్నకి చెప్పులు కొంటాడు, మీ నాన్నకి ఫీజు కడతాడంటే కన్న తండ్రి అనేవాడికి ఇది చెప్పాలా? పిల్లకి ఏం కావాలో వాడు చూసే తెత్తడు కదా, ఇది చెప్పటం ఏంది మళ్ళీ? తెస్తాడమ్మా మీ నాన్న రేపు అంటే అర్థం ఏంటి? వాడు తేడని అర్థం. తెస్తాడేంటి? తెస్తాడు అంతే. అలా ఉంది ఇప్పుడు దేవుడికి బాధ. తన పిల్లలు తనకి లోబడి ఉండాలి అని తన పిల్లల ద్వారా నెక్స్ట్ జనరేషన్స్కి అందిస్తున్నాడు ఈ మాట. అంటే నిజంగా క్రైస్తవ్యం షేమ్లెస్గా ఫీల్ అవ్వాలి. ఈ మాట నువ్వు అంటావేంటి ప్రభా? నీకు లోబడకపోతే మేము ఎవడకు లోబడతాం? నీలో ఒక ఆత్మని చీల్చి మట్టి నుంచి మమ్మల్ని పేర్చి లోకానికి మమ్మల్ని పంపి కొద్ది కాలం ఆయుసు ఇచ్చి ఆధ్యాత్మిక జీవితంలో మమ్మల్ని నిలిపి అత్యున్నతమైనటువంటి బంధాలను మాకు ఇచ్చి తిరిగి మళ్ళా నరులారా రండి అని పిలిచేటువంటి మహాదేవుడు నాయన, నీకు లోపడకపోతే ఎవరికి లోపడతావని ఎందుకు నేర్పలేదు? దేవుడు కన్ను పోతే కన్నెత్తాడు, పన్ను పోతే పన్నెత్తాడు. ఇదే ప్రసంగాలు, ఇదే ప్రసంగాలు. మీరు అడగక ముందే మీ అక్కర్లేవు నాకు, ఇంకెందుకు అడుగుతూ ఊరికి మోకరించి పెచ్చుకోలాగా ఏం అడగాలి? అది అడుగుతున్నాడు యాకోబు గారి ద్వారా. దేవునికి లోబడి ఉండుడి అంటే మీరు లోబడకుండగానే ఉంటున్నారు, లోబడట్లేదు, లోబడకుండగా ఉంటున్నారు. దేవునికి లోబడ్డవాడు మాత్రమే అపవాదిని ఎదిరిస్తాడు. అపవాదిని ఎదిరించాలంటే వాడు భ్రష్టాత్మ, వాడు కనబడడు. దురాత్మ కనబడడు, వాడు ఆత్మ, వాడు కనబడ్డు. కనబడని ఆత్మని ఎలా ఎదిరిస్తావు? ఎదిరించాలంటే ఫేస్ టు ఫేస్. రే వండి, ఎదిరించాలంటే ఫేస్ టు ఫేస్ ఉండాలి కదా. ఈ కంటికి విజువల్ టచ్ అవ్వాలి కదా. అపవాదు ఎదిరించాలంటే వాడు భ్రష్టాత్మగా, దురాత్మగా, కంటి కనబడిన వాడిగా ఉన్నప్పుడు క్రైస్తవుడు అనేవాడు ఎలా ఎదిరిస్తాడు? ప్రార్థనతో ఎదిరిస్తా. సరిపోతుందా? నువ్వు ప్రార్థనతో ఎదిరిస్తే యేసుక్రీస్తు వారి పక్కనే ఉన్నాడు. మరి ఆయన పక్కన దెయ్యం లేదా? యేసుక్రీస్తు వారితో ఉన్న పిల్లల్లోని దెయ్యం దూరలేదా? యోధాలో దెయ్యం దూరలేదా? పేతురుని దెయ్యం టచ్ చేయలేదా? ప్రార్థన జీవితానికి ఆక్సిజన్ లాంటిది, అది అవసరం. కానీ అదే అవసరం కాదు. ప్రార్థనా జీవితం తర్వాత అపోస్తుల బోధ అన్నాడు. బోధలో ఉండాలి, సహవాసంలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. ఇన్ని రకాలుగా కలిసి దేవుడు తన మాట ద్వారా ఏమి చెబుతున్నాడో విని దానికి న్యాయం చేసేవారిగా మాకు ఒక మార్గాన్ని చూపయ్యా అని ముందుకెళ్ళటానికి నువ్వు పంపినటువంటిది విన్నపమే ప్రార్థన కదా. లోబడి ఉండుడి, అపవాదుని ఎదిరించుడి. అపవాదుని ఎదిరించడం అంటే డైరెక్ట్గా వస్తాడా? 2 కొరింథీ 11:14 ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకుంటే గొప్ప సంగతి కాదు. అంటే ఇప్పుడు అపవాదిని ఎదిరించడం అంటే అర్థం ఏంటి తెలుసా? అపవాది కబంధ హస్తాలలో నీతి పరిచారకులుగా సలామని అవుతున్న కాపురుల బోధను ఖండించి తీరాలి. అంతే. ఎవడైనా తప్పుడు బోధ చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఖండించే తీరాలి. ఎందుకంటే బోధ అనేది దేవుని సొత్తు, మనం అనేది దేవుని సొత్తు. ఆ సొత్తుకు డ్యామేజ్ కలిగితే ఈ సొత్తు ఊరుకోకూడదు. ఇది కోరుకున్నాడు దేవుడు. ఈరోజు మొత్తం సొట్టే ఉంది, సత్తే ఉంది. సొత్తి ఆడుంది ఆడ. ఏ కాపురం చూసినా లొట్టగాడే ఉన్నాడు, ఇంకెవడున్నాడు? అంత సత్తులే. మొత్తం బిందాజు లైఫ్కి అలవాటు పడ్డారండి. క్రైస్తవ్యం అంటేనే కంప్లీట్ బిజినెస్. క్రైస్తవ్యం అంటేనే కంప్లీట్ బిజినెస్ అండి. ఇది ఎప్పుడు మారిద్దో. యోహాను గారు లాంటి బోధకుడు ఉంటే మారిద్ది. యోహాను గారు లాంటి బోధకులు ఎక్కడున్నారు?
అపవాది ఎదిరించుడి. అపవాది అంటే వాని అనుచరుల బోధన విధానాన్ని యోహాను ఏలియా ఆత్మ కలిగిన వాడుగా ఉన్నాడు గనక, ఆ ఏలియా మన పితరుడు గనక మనకిస్తున్నటువంటి భరోసా ఏంటంటే మీరు కూడా అలాంటి తత్వాన్ని, అలాంటి తాత్పర్యాన్ని కలిగి నేటి కాలంలో, మీ ఆయుష్ కాలంలో, మీ జీవిత పర్యంతరములో ఎదిరించేవారిగా మీరున్నారా? రేపు క్వశ్చన్ చేస్తాడు. ఎందుకు తెలుసా? 12:31 యోహాను సువార్త, ప్రతి ఒక్కరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడే తీరాలి. జడ్జి ఎదురుగా ఉంటాడు. అప్పుడు మనం స్టాండప్ అనక ముందే లేస్తాం. మనం ఇప్పుడు అందుకే చెప్పే ఫస్ట్లో అది ఖచ్చితంగా తీర్పు ఉంటుంది 100%. నమ్మకపోతే నీ కర్మ, వచ్చిన రోజున ఏం చేయలేము. ఇంకా అది అపవాదు ఎదిరించుడి, వాని అనుచరుల బోధను, తప్పుడు విధానాలను ఖచ్చితంగా ఎదిరించే తీరాలన్నాడు దేవుడు. అప్పుడు వాడు మీ అద్దరు నుండి పారిపోతాడు. బాబో ఈడితో మనకెందుకు నాయన ఉండడో. అపవాది అనుచరుడు ఎప్పుడు దేవుని పిల్లలతో సాంగత్యము చేయలేరు. వెలుగుకు చీకటికి సంబంధం ఏంటి? నిజంగా మన వాక్యం పట్టుకొని ఉంటే, వాక్యం లేనివాడు మన పక్కన వాక్యం కలిగిన వాడిగా ఒకళ్ళు ఉంటే వాడు ఎక్కువ కాలం ఉండడు, వెళ్ళిపోతాడు. దేవుడు పంపిస్తాడు, పారిపోవును. వాక్యం అంటే మండుచున్న అగ్ని. మనం కలిగి ఉన్నటువంటి వాక్యము మన చుట్టూ దహించి దానిలాగా ఉన్నప్పుడు వాడికి శక మామూలుగా తగిలిద్దా? పారిపోతాడు. ఇది కనబడిద్దా? కనబడదు. పెట్రోలు పోసుకొని తగలబెట్టుకున్న వాడు మంట నరిస్తే ఆ మంట మనకు కనపడదు, కానీ భరిస్తున్న వాడికి భరించినంత బాధగా ఉంటుంది. రేపు అదే ఎదురవుతుంది. వాక్యం ఉంటే మనలో అదే మంట ఉంటుంది అంటున్నాడు దేవుడు. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. అంటే ఉప్పొంగే శబ్ద ఉత్ప్రేరకంగా ఈరోజు నువ్వు కనబడాలా. ఓ ఏలియా ఆత్మ కలిగిన యోహానుగా మరొకసారి లోకానికి నువ్వు కావాలన్నాడు దేవుడు. యోహాను ఎక్కడున్నారు? ఆహా లేరు. బర్నబాలు లేరు, యోహాను లేరు, అపోస్తులు ఎవరూ లేరు. ఒక్కటే మాట, యేసు ఈ చెంప కొట్టమన్నాడు, ఈ చెంప చూపించమన్నాడు, అంతే. అదే యేసుక్రీస్తు వారు తన పిల్లకి ఎన్ని సంగతులు నేర్పాడు. క్రైస్తవ్యంలో ప్రేమ పుష్కలంగా ఉంటుంది. ప్రేమ అంటే కొట్టించుకోవటం కాదు, మనం కొడతామని భయపడి వాడే కొట్టుకోవటం. అది అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. మనం ఏమల్లా వాడే పారిపోతున్నాడు. మనం కొట్టామా? మనం కొడతామని తెలిసి వాడే కొట్టుకుంటూ పారిపోతాడు. అమ్మో వీడితో మనకొద్దురా అని. అలాంటి క్రైస్తవుడు బోధకుడుగా, అలాంటి క్రైస్తవ పిల్లలు విశ్వాసులుగా దేవుడికి కావలసి ఉన్న ఈ సమాజంలో ఈ రోజున బోధనే లేదు అసలుకి. మా అయ్యగారండి ఎవరిని ఒక్క మాట అండి, ఎంత ఆవు నెయ్యి వస్తాడో కమ్మగా వాసన వచ్చింది అట్లంతే. బెత్తం వాడిన కుమారుడు తండ్రి ఎందుకు బెత్తం వాడతాడు? కోపంతోనా? తండ్రి పిల్లల్ని ఎందుకు గద్దిస్తాడు? కక్షతోనా? తండ్రి ఎందుకు తిడతాడు? ఓర్వలేక. బాధ్యత అంతే. రేపు వాళ్ళు కూడా తల్లిదండ్రులు అవుతారు కదా, అప్పుడు అర్థమవుద్ది. అప్పుడు దాకా అర్థమవుతుంది. బాధ్యత అంతే. టీచర్ ఎందుకు కొడుతుంది? కక్ష. పెరిగి పెద్ద ప్రయోజకులైతే ఏదో ఒక రోజున టీచర్స్ డే రోజున వాడు ఒక మంచి స్థితిలో ఉన్నప్పుడు, ఆ రోజున వీడు మా స్టూడెంట్ అనో ఈమె మా టీచర్ అని చెప్పుకునేటప్పుడు ఆ గర్వం వేరే ఉంటుంది, ఆ ఘనత వేరే ఉంటుంది. అది కోరుకొని టీచర్ ఈ రోజున దండించింది. టీచర్లు కొట్టడం తప్పు. మరి ఎవరు కొట్టాలి? అమ్మ నాయన కొట్టక, టీచర్లు కొట్టక, పోలీసుడు బాగా కొట్టొచ్చా? వాళ్ళకు కూడా లేదు కదా, వాళ్ళు కొట్టకూడదు కదా రాజ్యాంగ ప్రకారం. ప్రియమైన దేవుని పిల్లారా, బెత్తము వాడని కుమారుడు తండ్రికి. అందుకే పౌలు గారు క్రొత్త నిబంధన కాలంలో నేను బెత్తము తీసుకొని మరొకసారి మీ వద్దకు రావాలనా అంటాడు. అంటే కోపమా పౌలు గారికి ఏమన్నా? ఆ బాధ చూడండి. అది అక్కడ ఉద్దేశం. అది అంటే అది లోబడే తత్వం. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. వాక్యము నీలో ఉంటే వాక్యం లేనివాడు నీతో సహవాసము చేయలేడు, పారిపోతూనే ఉంటాడు. ఇంకా దేవునికి లోబడుడి అంటే అర్థం అది. అపవాదిని ఎదిరించుడి అంటే వాక్యం కలిగి ఉండాలని.
దేవుడికి లోబట్టం అంటే వాక్యాన్ని స్వీకరించటం. వాక్యాన్ని స్వీకరించడం అంటే తన జీవిత కాలములో, తన నిర్మాణములో దేవుడు ఎలా చేశాడో జాగ్రత్తగా గమనించి ఒప్పుకోవటం. లోబట్టం అంటే, తండ్రికి లోబట్టం అంటే ఏంటి? లోబడుతున్నాడు యోబు గారు. ఎప్పుడు? కష్టకాలములో లోబడుతున్నాడు. అంటే మామూలుగా ఉన్నప్పుడు లోబడలేదా? మామూలుగా ఉన్నప్పుడే పిల్లలు బయటికి వెళ్ళి ఇంట్లోకి వస్తే బయట ఎవరితో ఏం మాట్లాడారో, ఎక్కడ దోషం దొరికిందో, ఎవరితో సహవాసం చేశారో, ఎక్కడ దోషం దొరికిందో, దేవుడికి ఎవరు అవమానం అని చెప్పేసి ఆనాటి ధర్మశాస్త్ర ప్రకారం ఆయన ఏం చేశాడో తెలుసా? బలులు అర్పిస్తూ వచ్చాడు. పాప క్షమాపణ బలులు తన పిల్లల నిమిత్తం యోబు గారు అర్పిస్తూ వచ్చారు. ఎందుకు? బయటికి వెళ్తారు, ఏదో మాట్లాడతారు, ఏదో మాట్లాడుంటారు, ఏదో చేసి ఉంటారు, ఇదంతా దేవుడికి దోషంగా పరిగణలోకి వెళ్ళిపోద్దేమో అని ముందుగానే, అంటే ఎంత ముందు చూప చూడండి. అలాంటి యోబు గారు దేవుడికి లోబట్టం అంటే ఏంటో నేర్పారు ప్రపంచానికి. అది లోబట్టం అంటే, అది తగ్గింపు అంటే. అన్నీ పోయిన తర్వాత కూడా అలాగే ఉన్నాడు. మనకు కలిసి వస్తేనే దేవుడు అంటాం మనం. ఏ మాత్రం డ్యామేజ్ అయినా దేవుడు లేదు, కదా గుడ్ లేదంటాం మనం. ఇది చూడండి, ఏదో కలిసి వచ్చిందనుకో ఇంకా అసలు దేవుడి కృప అంటాం. డ్యామేజ్ అయిందనుకో కష్టం. ఆ దేవుడే ఉంటే నాకెందుకు డ్యామేజ్ అవుద్ది, ఆ దేవుడే ఉంటే నాకెందుకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఆ దేవుడే ఉంటే నాకెందుకు ఇన్ని శ్రమలు వస్తాయి అంటాం మనం. ఎందుకంటే నరము లేని నాలుక నరుడు కలిగి ఉన్నాడు కనుక వాడు ఎలాగైనా మాట్లాడతాడు. దానికి నరమా పోడా, ఏది వస్తుందో మాట్లాడుతుంది. లోబడ్డాడు, వాక్యం ఉంది కాబట్టి లోబడ్డాడు. లోబడి ఏమంటున్నాడు చూడండి, 1:21 యోబు గ్రంథము. నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినే వచ్చి తిని. నిజమే కదా? తల్లి గర్భములో నుండే నరుడనేవాడు భూమి మీదకి రావాలి తప్ప పాదాల నుండి, తొడల నుండి, ఇంకా భుజాల నుండి, ఇంకా నుదుటి నుండి, జబ్బల నుండి ఇలా ఎవడు రాడు. ఇలా రాసుకున్నది సనాతన అధర్మం. అది తల్లి గర్భంలో నుంచే భూమి మీదకి బిడ్డ రావాలా. తొడలోంచి రారా తొండమొహమ. అది పాదాలోంచి ఎలా వస్తారా? వాడు రాత్రే రాసిండు, కలిసి మనకన్నా ఆలోచన ఉండాలి కదా. వాడు రాత్రే రాసిండు, అసలు అది అతకలా పొతకలా. నుదుటి నుంచి, భుజాల నుంచి, తొడల నుంచి, ఉరువులు, తొడలంటే ఉరువులు, పాదాలు. దేవుడు ఏం చెప్తున్నాడు? నా తల్లి గర్భములో నుండి దిగంబరినై. ఏ బిడ్డ అయినా సరే తల్లి గర్భం నుంచి రావాలి. ఇది బైబిల్. అందుకే ఇంత గొప్పది ఇప్పటికి సజీవంగా అలా ఉండగలిగింది. దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేది నో. ఎక్కడికి? దిగంబరినై ఎక్కడికి తిరిగి వెళ్ళేది నో. ఎక్కడికి? ఎక్కడి నుండైతే వచ్చాడో అక్కడికే వెళ్తాడు. ఎక్కడి నుండి? దేవునిలో నుండి ఆత్మభాగంగా తల్లి గర్భంలోకి వచ్చి భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చిన వాడు భూగర్భంలో తన శరీరాన్ని వదిలేసి ఆత్మరూపిగా మనలా వెళ్ళిపోతాడు. ఆత్మరూపిగా వెళ్ళాడంటే ఆత్మకి ఏమీ వస్త్ర వంగారాలు ఏమీ ఉండవు, తొడుగులు ఉండవు. అక్కడ లింగ భేదాలు ఉండవు. ఆత్మ అంటే ఆత్మే. మరి స్త్రీలింగమా, పురుషలింగమా, ఆడాత్మలు ఉంటాయా, మగాత్మలు ఉంటాయా, ఆడదేయాలు ఉంటాయి, ఇదంతా కాదు. లింగ భేదాలు లేని లోకం పరలోకం, పరదేశి. అక్కడికి తిరిగి వెళ్ళేది నువ్వు, అక్కడికే పోతాం. మళ్ళీ నేను ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాడు చూడండి. పౌలు గారు చెప్పినట్టుగా 2 తిమోతి 4:7 చెప్పినట్టుగా, నా పరుగు కడముట్టించి తిని, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, గురి ఎద్దుకే పరిగెత్తున్నా, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఎంత కాన్ఫిడెంట్గా చెప్పాడు చూడండి పౌలు గారి కంటే కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే మన పెద్దవాడు యోబు గారు కూడా ఇదే మాట చెప్పారు. అక్కడికి తిరిగి వెళ్ళేదును అంటే పితరులకు అంత నమ్మకమా? ఈరోజు మనం చెప్పగలమా? నేను పోతే ఖచ్చితంగా ప్రభు కాడికే పోతా. నేను పట్టుకున్న వాక్యము యోహాను గారి ఆత్మ కలిగి ఉన్నది. యోహాను గారు లాంటి బోధకుడుగా నేనున్నాను.
ఒకనాటి అపోస్తులు బోధ వింటున్నటువంటి ఆయా సంఘాల్లో విశ్వాసులుగా మేము ఉన్నాము. ఒకనాటి అకయా సంఘముల విశ్వాసిగా, మాస్దుని సంఘముల విశ్వాసిగా, తెస్సలోనిక సంఘముల విశ్వాసిగా, ప్రారంభ శతాబ్దములో అపోస్తులు కట్టిన సంఘాల్లో ఒక సంఘంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా నేనున్నా, వాక్యం వినేవాడిగా అని మనం చెప్పగలమా? చెప్పలేము. ఎందుకంటే అది లేదు మన దగ్గర, జీల్ లేదు మన దగ్గర. దేవుడు చెప్తున్నాడు, యోబు గారు ఏమంటున్నారు చెప్తున్నాడు, అక్కడికి తిరిగి వెళ్ళేదును, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. ఇచ్చింది యెహోవానే, తీసుకొని పోయింది యెహోవానే. ఇచ్చిన ఆయన తీసుకొని పోతాడు. దేన్ని బట్టి? యథార్థ ప్రవర్తన చూసి. టెస్టింగ్ జరుగుతుంది కదా, మనందరూ తెలిసిన విషయం అది. యెహోవా తీసుకొని పోయాను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. బాధలో ఎవడైనా స్తుతి చేస్తాడా అంటే అసలు బైబిలే తీయడు, వాక్యమే వినడు. బాధలో ఉంటే దేవుడు మనకు గుర్తురాడు. మనకు బాధలో ఉంటే ఖచ్చితంగా దైవం ముందు గుర్తొచ్చింది. ఏంటి నాయనా బాధలో ఉన్నావా? అయితే లే, మకరందము నీ కొరకు చిలకరించి పులకరించిలా ఉన్నది నాయన అంటే అంతే. ఇంకా అయిపోయా. యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అందుకే బాధ కలిగితే గెంతు అన్నాడు. అంటే బాధలో ఉన్నప్పుడు మనిషి గెంతుతాడా అండి? ఎగురుతాడా? నాకు బాధ వచ్చిందో అంటడా? నాకు బంగారం దొరికిందో అని ఎగరగలడేమో. 1000 రూపాయలు దొరికినాయి అంటే ఆ రోజు వాడిని పట్టలేము మనం. కానీ బాధ వస్తే మాత్రం ఏంటన్నా 2 రోజుల మట్టి కనపట్ల టీ షాప్ వాడంటే, ఏం చెప్తున్నా తమ్ముడు, ఇంట్లోంచి రాలా 4 రోజులు, అసలు ఎంత బాధ అంటాడు అంతే. అంటే బాధ ఉంటే 4 గోళ్ళ మధ్య ఉంటాడు, బాధ లేకపోతే నలుగురిలో ఉంటాడు. బాధ ఉన్నప్పుడే నలుగురిలో ఉండాలి. అది రివర్స్. నేను ముందు ఎప్పుడు చెబుతుంటే మీకు, క్రైస్తవుడు అంటేనే రివర్స్ క్యాండిడేట్. మనం ఏమనుకుంటాం, సాఫ్ట్ కాదు, హార్డ్వేర్ క్రైస్తవుడు అంటే, సాఫ్ట్వేర్ కాదు. ఆ మాటలు అలా ఉన్నాయి కదా, మాటలు ఎలా ఉన్నాయి? యెహోవా తీసుకొని పోయెను, ఆయన ఇచ్చిన తీసుకుపోయాడు. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఇంత బాధలో కూడా తనేంటో, దేవుడు ఎందుకు ఇచ్చాడో, ఎందుకు తీసుకొని పోయాడో ఆయనకే అన్నీ అని చెప్పగలిగాడు. అంటే మన పితరుడైన యోబు గారు ఒక్కసారి ఆ మాట ఉత్ప్రేకం చూడండి. ఇలా కూడా చెప్పొచ్చా అనిపిస్తుంది, ఇలా కూడా ఉండొచ్చా అనిపిస్తుంది, ఇలా కూడా ఉండొచ్చా అనిపిస్తుంటుంది. ఎందుకంటే యోబు గారికి దేహానికి పరీక్ష వచ్చింది, ఆత్మ కాదు. దేహములో ఆత్మ ఉన్నది. ఆత్మ బలంగా ఉన్నదా లేదా అని తెలియాలంటే దేహానికి పరీక్ష వచ్చింది. దేహము డిస్టర్బ్ అయిందనుకో, ఆత్మ ఆటోమేటిక్గా ఎవ్వడు ఏమనకపోయినా టచ్ చేస్తే మూత వేసుకునే ఒక చెట్టు ఉందిగా మనకి, ఉమ్మెత్త పువ్వ, ఆ టైప్ అనమాట. మనం ఇట్లా టచ్ చేస్తే సార్ మోసపోద్ది. అంటే ఈ శరీరానికి ఏదొచ్చినా ఆత్మ బలంగా ఉన్నదా లేదా, ఆత్మ బలంగా ఉన్నదా లేదా పరీక్ష కావాలంటే ఖచ్చితంగా దేహానికి డ్యామేజ్ జరిగి తీరాల్సిందే. ఇంకేముంది, నరాలు పట్టకపోయినాయి, కాళ్ళు వంకరలు పోతున్నాయి, అన్ని నొప్పులు వచ్చేస్తున్నాయి, అయిపోయింది నా జీవితం. ఎవరు చెప్పారు అయిపోయిందని? అది నీది కాదు కదా, నీకు ఎలా తెలుస్తుంది? అది నీది కాదు కదా, నీకెలా తెలుస్తుంది? మనది కానప్పుడు మనకు ఎలా తెలుస్తుంది? ఆ ఇంట్లో ఏదో గొడవ వద్దు, మనకేం తెలుసు? ఏడున్నాం, శబ్దాలు కనపడుతున్నాయి, అది గొడవో లేకపోతే మరొకటో లేకపోతే నలుగురు చుట్టాలు వచ్చి ఎక్కడో ఊరి విషయాలు గట్టిగా మాట్లాడుకుంటున్నారో పెద్దరిక మనుషులు ఎవడో తెలుస్తాడండి. గ్రూప్ 1 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అందుట్లో ఏముందో ఏంటో మనకేం తెలుసు? దాన్ని ప్రిపేర్ అయిన వాడికే తెలుస్తుంది. ఆ సెంటర్ ఎక్కడ పడిద్దో, ఆ కథ ఏంటో, ఎన్ని నిమిషాలకు ముందు ఉండాలో, దాని ఉద్దేశం ఏంటో అని వాడు తెలుస్తుంది. మనకేం తెలుస్తుంది? తెలియదు కదా. మరి ఈ దేహము మనది కానప్పుడు, మీరు మీ సొత్తు కదన్నప్పుడు, ఈ దేహంలో జరిగే చిన్నటువంటి ఈ ప్రాబ్లమ్స్ గురించి నీకేం తెలుసు? డాక్టర్లాగా మాట్లాడతారు. నువ్వు డాక్టర్వే, వాడికే తెలియక దేవుడికి మొక్కుతాడు. నాయనా ఈ బాధ డాక్టర్ వాడు దేహాన్ని కలిగించిన వాడిని అడుగు చెప్తాడు. వాడు
దేహాన్ని కలిగించిన వాడు దేవుడు, మ్యానుఫ్యాక్చర్. అరికాల నుంచి నిన్నెత్తి వరకు దేహములో ఏది ఎలా మలసిందో దేవుడిని అడుగో. ఏబు గారి ద్వారా చెప్పలే, 4 లైన్లు రాయలే, 10, 11 ఏబు. చర్మముతోనూ మాంసంతోనూ నీవు నన్ను, ఎముకలతో నరములను నీవు నన్ను సంధించితివి. ఇదే నిర్మాణం. చర్మము, మాంసము, ఎముకలు, నరాలు, బస్ అయిపోయింది. అంటే చర్మానికి డ్యామేజ్ అయితే ఆత్మకు డ్యామేజ్ అవుద్దా? అయిద్దాట. ఆత్మకు డ్యామేజ్ అయితే శరీరం ఆటోమేటిక్గా బాగున్నా కూలిపోద్ది. కానీ దేహానికి డ్యామేజ్ అయితే ఆత్మ ఎందుకు కూలిపోద్దండి? దేహానికి డ్యామేజ్ అయితే ఆత్మ ఎందుకు కూలిపోద్ది? యోబు గారికి బయట నుంచి ప్రాబ్లమ్స్ టచ్ అయ్యాయి. పిల్లలు, కూతుర్లు, కొడుకులు, పశు సంపద. అట్లొచ్చాడు దేవుడు, కుంగిపోతాడేమోనని. ఆహా. బయట చూపించాడు చెక. ఆహా. తన దాకా వచ్చింది, ఇప్పుడు తను టచ్ అయిపోయింది. ఇంకా నిలువెత్తు కురుపులతో ఉన్నాడు. ఆహా. అంటే ఆ ఆత్మ, ఆ గుండె ఎంత బలం ఉంది చూడండి మీరు. అసలు ఆ గుండె నాకు బైబిల్ చదువుతున్నప్పుడు అసలు యోబు గారు లాంటి గుండె నేటి క్రైస్తవులు ఎవరికైనా కనబడిద్దండి? అందరి గుండెలు మొత్తం మాంసం వద్దనే, మాంసమే కదా. అది నీకు అవసరం కాబట్టి చేశాడు. గుండె మాంసం ఎందుకు అవుద్ది? నీకు అవసరం కాబట్టి ఈ దేహంలో మాంసము, చర్మము, ఎముకలు, నరాలతో నిర్మించబడింది కాబట్టి గుండె అనేది మాంసంగా కనబడింది తప్ప అది మాంసం ఎందుకు అవుద్ది? లోకంలో ఇది మాంసంగా కనబడుతుంది అంతే. నిజానికి ఆ గుండె మనం అంటుంటాం, ఏం గుండె అండి ఆ గుండె? అసలు ఆ గుండె ధైర్యం ఏంటండి? అంటే మాంసానికి అంత ధైర్యం ఉందా? మాంసానికి లేదు. ఆ గుండె పనిచేస్తున్న తీరు అంత బలవిష్టమైనది. అది ఎవరిది? దేవుడిది. దేవుడిది. అందుకని శరీరానికి శిక్ష విధించడం జరిగింది. శరీరానికి శిక్ష వేస్తే ఆత్మ తొనిగిద్దా లేదా? అది తొనకలే. తొనికిందా? తొనకలే. కనుక శరీరానికి శిక్షకులుగా, శరీరాన్ని రక్షకుడుగా దేవుడు ఉన్నాడు. అదే పద్ధతిని భూమి మీద ఎదుగుతున్నటువంటి ఈ పిండ అండాలకి మనకి కూడా దేవుడు పెట్టాడు. అమ్మ నాయన కొడతారా కొట్టరా, తిడతారా తిట్టరా. ఎవడో ఒకడు వాళ్ళ నాన్న తిడితే ఉరేసుకుందంట, వాళ్ళ అమ్మ తిడితే ఉరేసుకుందంట. మరి ఎవరు తిడితే ఉరేసుకోకుండా ఉంటుంది? అంత బలహీనమైన వాళ్ళు భూమి మీద బతకటం వేస్ట్, చచ్చిపోవటం బెస్ట్. ఎందుకంటే బియ్యం మిగులుతుంది రేవంత్ రెడ్డికి, ఒక 5 కిలోలు మిగులుతుంది నెలకి. వేరే వాళ్ళు తింటారు మరి కదా. ప్రియమైన దేవుని పిల్లరా, ఇదేం గుండె అండి అసలుకి? ఎవడో ఏదో అంటే ఎవడో ఫెయిల్ అయిందంట, చచ్చిపోయిందంట. ఆ 10th క్లాస్ ఫెయిల్ అయిపోతే మళ్ళీ మార్చి లేదా, సెప్టెంబర్ లేదా, 150 రూపాయల ఫీజు కట్టలేవా, రాయలేవా, పట్టుదలతో రాయలేవా? చెప్పాను మొన్న, దక్షిణాఫ్రికా నెల్సన్ మండేలా 27 సంవత్సరాలు కట్టిక కారాగృహంలో ఉన్నాడు చీకట్లో. బయటకు వచ్చిన వెంటనే దేశ ప్రధాని అయిపోయాడు. ఎలా సాధ్యమయ్యా అంటే మన దగ్గర ఆన్సర్ లేదు. వాడు మాట వింటామా అంటే మనం వెళ్ళాము. ఒకటే అంటాడు, రాక్ అంటాడు అంతే. మై హార్ట్ ఈజ్ రాక్. ఆ ఒక్క పదం నీకేం అర్థం వేసి వచ్చింది? 27 సంవత్సరాలు చీకట్లో ఉన్న గుండె కరగల తరగల. మనకుంటుందా? మరి మనం క్రైస్తవులం కదా, దేవుని పిల్లలం కదా, వాక్యం వింటున్నాం కదా, వాక్యాన్ని అంటి పెట్టుకుని ఉన్నాం కదా. ఒక యోహాను గారు లాంటి ఆత్మ ఎందుకు లేకుండా పోయింది? మనకు మనం ప్రశ్నించుకోగలమా? ప్రశ్నించుకోలేము. అందుకే శరీర బలహీనం అనేది ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్గా చెప్తాను. అమ్మా నా ఒంట్లో నీరసంగా ఉంది, కొంచెం పడుకుంటా అని చెప్తున్నాను. గొప్పతనం కాదు, మామూలు విషయం చెప్తున్నా. అమ్మగానే అంటే తెలుసా, మీ నీరసం ఎంతసేపు ఎట్టబడి ఎట్లయితే అయిపోద్ది, అట్లా నిజంగా అయిపోద్ది. 5 నిమిషాల్లో మళ్ళీ రీఛార్జ్ అయ్యి మళ్ళీ ఒక 8 గంటలు బలంగా ఉంటుంది శరీరం. గాడ్ గిఫ్ట్. వాక్యం ద్వారా దేవుడు అనుగ్రహించిన గొప్ప, అదే నెమరేస్తాను నేను. శరీరం అంటే ఎవరికైనా బలహీనపడుద్ది. దాన్ని అలాగే పెంచి పోషించామనుకో మంచాన పడేసింది అంతే. అది శరీరం బలహీనమైతే వాక్యం బలం ఉంది కదా, లోపల ధ్యానం ఉంది కదా, వాక్య స్కోలింగ్ ఉంది కదా, అది శక్తి ఎందుకేమో శక్తి. వాక్య ధ్యానం ఉన్న వాడికి ఆటోమేటిక్గా రీఛార్జ్ అవుతూనే ఉంటుంది. అది లేదు కనుకనే నువ్వు హాస్పిటల్ దాకా వెళ్ళిపోయి శిలోలు ఎక్కించుకొద్దని కాదు. అక్కడ దాకా ఎందుకు వచ్చిందయ్యా అంటే ఇది లేకపోవటం వల్ల వచ్చింది. అది ఫస్ట్ ఇది ఉండాలి కదా.
కనుక దేహం అనేది నీరసపడిపోయినంత మాత్రాన, దీనికి ఏదో డ్యామేజ్ అయిపోతాన, ఆత్మకైతే ఏమీ కాదు అన్న భరోసా నీకు ఉండాలి. ఎప్పుడు నిజంగా నువ్వు శబ్ద ఉత్ప్రేరకం ఉప్పొంగే సంఘంలో ఉన్న బిడ్డగా ఉంటే నీకు అంత భరోసా వాక్యం ద్వారా ఉంటుంది. మనం నీరసపడిపోతే మూలుగుతూ ముక్కుతూ వామ్ము వాయు కుయ్యో మొర్రో అంటుంటాం మనం. జంతువులు బెస్ట్, అవి ఎంత బాధ వచ్చినా ఎట్లని లేచి పరిగెత్తాయి. మీరు పశువుల కంటే పక్షుల కంటే శ్రేష్ఠులు కారా? శ్రేష్ఠులమా? శ్రేష్ఠులైతే అలాగే ఉంటుంది బలంగా. Hebrew 12:9. మరియు ఎందుకు చెప్తున్నా, వాక్యం అనే శబ్ద ఉత్ప్రేరకాన్ని సంఘాలలో ప్రసంగించడం మానేశారు. ఓ చలమా, నీ కడుపు నొప్పితో ఉన్నావా, ప్రభు నీకు రాత్రి మెడిసిన్ ఇస్తాడు, ఉగ్గు వాటర్ ఇస్తాడు, అంతే. ఇంకా ఆయన ఎందుకు ఇస్తాడు? మెడికల్ షాప్లోకి వెళ్తే 50 రూపాయలు పెడితే 6 లీటర్ బాటిల్ వచ్చింది, గుడగుండ రౌండ్ సరిపోద్ది. ఆయన ఎందుకు ఇస్తాడు? వాటర్ ఆయన ఎందుకు ఇస్తాడు? డైజన్ ఆయన ఎందుకు ఇస్తాడు? బుస్సుమని పొంగే ట్యాబ్లెట్ ఎందుకు ఇస్తాడు? ఇనో, అందుకే విను అన్నాడు దేవుడు. మరి ఇనో కాదురా, విను. ఇది దేవుడు చెప్తుంది. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. అంటే తల్లిదండ్రులు అనేవారు కొడతారు, గద్దిస్తారు, తిడతారు. శిక్షకులు సన్మార్గములో పెట్టడానికి శిక్షే సరి అయిన మార్గం. పక్క ఉండిరి. వారు ఎందుకు భయభక్తులు కలిగి ఉంటాము. భయం, అమ్మో మా నాయన కొడతాడు, అమ్మో మా అమ్మ తిట్టిద్ది, ఓ నాయనో మా నాన్న కొడతాడు. భయం ఉండిరి. అమ్మా మా నాన్న నాకు మామూలు భయం కాదు నాయన, ఆయన వస్తుంటే చాలు ఇంకా ఇంట్లో పోవాల్సిందే. దేవుడు రాయించిన మాటే కదా అది. ఉండిరి. అట్లయితే ఉన్నారా లోకంలో మీ అమ్మ నాన్న? ఉన్నారు. అయితే అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. ఆత్మకు తండ్రి అయిన వానికి అంటే ఆత్మలకు దేహములో ఉన్న ఆత్మలకు తండ్రి అయిన వానికి ఎక్కువగా లోబడాలి కదా. శరీరాన్ని కొడతాడు, శరీరాన్ని శిక్షిస్తాడు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు అని తెలిసిన పిల్లలు ఎంత జాగ్రత్తగా మసులుకుంటారో, దేహములో ఉన్న ఆత్మకి డ్యామేజ్ జరిగితే దేవుడు కూడా కొడతాడు అని ఎందుకు గుర్తెరగరు? ఈ దేహములో ఉన్న ఆత్మకి డ్యామేజ్ అయితే ఊరుకోడు. అందుకే యోబు గారు వారి జీవితంలో డ్యామేజ్ కానీ ఇలా. కానీ క్రైస్తవ ప్రసంగాలు మీరు చూడండి ఎలా ఉంటాయి. కండరాల నొప్పితో బాధపడుతున్నావా, హల్లెలూయా అంటుంటే దానికి ఏదన్నా ఒకటి ట్రీట్మెంట్ దొరికింది బయట. అది చేయి, ప్రార్థన చేయి, వాక్యం వినిపించు, తప్పే లేదు. అది శరీరం అన్నాక నరాలు కొంచెం అటు బెసికినా నరములతో సంధించితివి కదా, కొంచెం జరిగినప్పుడు ఖచ్చితంగా పెయిన్ వస్తుంది. అంతే, తప్పేం కదా, వస్తుంది. అది అని అల్లిన అల్లకములో అది వస్తుంది అంతే. దాన్ని డాక్టర్ సరి చేస్తాడు, కొన్ని మెడిసిన్ సరి చేసిద్ది, కొంచెం చిన్న మనం సరి చేసుకుంటాం, అయిపోతుంది. అయిపోదా? అయిపోతుంది. మరి ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలన కదా. మరి ఎక్కువగా అంటే అర్థం ఏంటి? ఎక్కువగా అర్థం ఏంటి? వీరికంటే ఆయనకే చెప్పలేని రెట్లు ఎన్నైతే ఉన్నాయో అంత భయపడాలి కదా. ఎందుకంటే ఆత్మని శిక్షించేవాడు దేవుడు. దేహం అనేది ఎక్కడే ఉండిపోతుంది. ప్రసంగి 12:7 మన్నైనది వెనకట వలనే మరలా మంటికి చేరును, ఆత్మ దాన్ని నొసుకున్న దేవుని యొద్దకు మరలా పోవును. దేహం అనేది ఎక్కడే ఉండిపోతుంది. ఏ దేహం అయితే
మాంసముతో, శరీరముతో, నరాలతో, ఎముకలతో అల్లబడి ఆత్మకి అనువుగా కొద్ది కాలము భూలోకములో ఇది పనిచేయడానికి ఉపయోగపడిందో ఆ ఆత్మ వెళ్ళిపోతే గాయాల పాలైన ఈ దేహము నేలపాలైపోతుంది, మట్టిలో కలిసిపోతుంది, గర్భంలో కలిసిపోతుంది. అమ్మో కుయ్యో కుర్రో అని మొత్తుకున్నది ఆత్మ, శరీరం కాదు. శరీరానికి దెబ్బ తగిలితే మొత్తుకున్నది ఆత్మ, మరి ఆత్మకు దెబ్బ తగిలితే మొత్తుకుంటూనే ఉంటుంది ఆత్మ, దానికి డబల్ డోస్ దెబ్బ. అందుకని దేహానికి దెబ్బ తగిలినా, దేహానికి బాధ కలిగినా, ఏది కలిగినా ఆత్మ అనేది పటిష్టంగా ఉండాలంటే ఖచ్చితంగా ఉప్పొంగని శబ్ద వృత్ప్రేక ప్రసంగాలు వినే తీరాల్సిందే. ఆ ప్రసంగం వింటేనే ఒక భరోసా రావాలి, ఆ ప్రసంగం వింటే ఒక ధైర్యం కావాలి. ఇంటికి పెద్ద అంటే ఒక భరోసా, ఒక నమ్మకం, ఒక కాన్ఫిడెంట్. ఎలా ఉంటుంది చెప్పండి? నాకేంటి, మా ఇంట్లో సింహం ఉంది మా నాన్న. ఎలా ఉంటుంది చెప్పండి? నాకేంటి, మా వెనకాల మా డాడీ ఉన్నాడు, గోతులో పాడేస్తాడు, పాతెట్టేస్తాడు. ఎలా ఉంటుంది చెప్పండి? అది తండ్రి. అంత జాగ్రత్తగా నువ్వు ఉండాలి. ఎందుకు? ఆత్మలకు తండ్రి అయిన వానికి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. అలాంటి ప్రసంగాలు చేస్తే ఎందుకు బ్రతకరండి? ఎందుకు బ్రతకరు? అలాంటి ప్రసంగాలు చేస్తే ఎందుకు బ్రతకరు? ఆత్మకు సంబంధించిన ఆలోచన దృక్పథంతో సంఘాలలో ప్రసంగాలు చేస్తే ఎందుకు బ్రతకరు? అంతా దైవ భరోసానే. అది పోయిందా నీకు ఇస్తాడు, అది పోయిందా నీకు వస్తుంది, అది పోయిందా మరలా వస్తుంది. ఏం కోల్పోవద్దు, దేవుడి యందు విశ్వాసం ఉంచుడి, అన్ని ఆయన మీకు సమకూరుస్తాడు. కట్నం అదే కానుకేయండి, చెప్పులు లేకుండా రూపాయి ట్రైన్కి ఇంటికి వెళ్ళిపోయండి అని చెబుతున్నాడు. అదే నువ్వు ఆత్మకు భరోసా ఇస్తే దేహానికి ఏమైతే ఏంటి, అసలు దేహాన్ని కాపాడుతాడు కదా. కనుక ఆత్మకి భరోసా గల వాక్యాలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు అపవాదికి చోటుండదు. అలా లేకపోతే ఖచ్చితంగా తలంపుని అనగా హృదయాన్ని టార్గెట్ చేస్తుంది 100%. అపోస్తల కార్యములు 5:3. అప్పుడు పేతురు పాస్టర్ గారు అంటున్నారు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాసుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించెను? అంటే హృదయాన్ని ప్రేరేపించేది సాతానుడు. భూమి వెలలో కొంత దాచుకొని అంటే అక్కడ ఏం జరుగుతుంది? దేవుడి మాట ఎప్పుడైతే పక్కకు జరిగిందో దెయ్యం వస్తుంది, హృదయాన్ని ఆపరేట్ చేస్తుంది. అది టోటల్ కాన్సెప్ట్. అది దేవుడి మాట ఎప్పుడైతే బలహీనంగా మనలో నాటబడుతుందో, బలమైన వాక్యం బలహీనంగా నాటబడుతుందో అప్పుడు ఖచ్చితంగా దెయ్యం టార్గెట్ చేస్తుంది. కనుక అప్పుడు ఖచ్చితంగా బోధకుడు అనేవాడు శరీరపరమైన బోధన చేస్తాడు. సంఘము కూడా కల్పనా కథలు వినుటకు పోగు చేసుకున్న కాపర్లుగా వాళ్ళని నిలబెట్టుకుంటారు. అది ఎందుకు? దేహ బోధ అంత పసందుగా ఉంటుందో వాళ్ళకి. అప్పుడు దెయ్యం ఖచ్చితంగా ఎంటర్ అవుతుంది, 100% ఎంటర్ అవుతుంది. కనుక పరిశుద్ధాత్మను ఎందుకు మోసపుచ్చామంటే పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగిన వారే వాక్యాన్ని అందిస్తే వాక్యం అనేది వారిలో బలంగా నాటకపోవటం మూలాన దెయ్యం అనేది టార్గెట్ చేస్తే ఉపయోగపడవలసిన అననీయ దంపతులు లోకంలో నుంచి వెళ్ళిపోవటమే కాకుండా డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోయినట్టుగా కనబడుతుంది. అది అంతే. మరి చెప్పాడు కదా, పరిశుద్ధాత్మని ఎందుకు మోసపుచ్చావు అంటే పరలోకములో నీకు ఇంక స్థలము లేదు అననీయ అంటే కోల్పోయిందా? ఆసక్తి ఉంది, అపోస్తల బోధ ఎందుకు జాగ్రత్త ఉంది, ప్రేమ ఉంది, ఇచ్చే మనసు ఉంది, కానీ వాక్యం బలంగా లేదు. అందుకే కొంచెం జరిగాడు. కొంచెం జరిగినందుకే పరిశుద్ధాత్మని మోసపుచ్చావు అన్నాడు.
అంటే వాక్యం అనేది పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడి ఉంది గనక వాక్యం అనేది ఎవడైనా తప్పుగా బోధించినా, తప్పుగా నువ్వు అపార్థం చేసుకున్నా నీకు నరకం బరబ్బర్ దిగిద్దనంతే. ఖచ్చితమే. వాక్యాన్ని వక్రీకరించినా, వాక్యాన్ని జాగ్రత్తగా వినకపోయినా, వాక్యాన్ని అశ్రద్ధ చేసినా నీకు మిగిలేది వేదనకరమైన స్థలమే కదా. కనుక అననీయకు తెలీదు నా హృదయాన్ని దెయ్యం టార్గెట్ చేసిందని. యోబు గారికి తెలుసు నా హృదయాన్ని దెయ్యం టార్గెట్ చేసిందని. నా హృదయాన్ని దేవుడు దెయ్యంతో టార్గెట్ చేయించాడని యోబు గారికి తెలిసిపోయింది. నన్ను దేవుడు పరీక్ష నిమిత్తము దెయ్యానికి అప్పచెప్పాడు. అందుకనే నోటి ఎందైనను యోబు పాపము చేయలేదు. వాళ్ళ భార్య అంటుంది, దేవుణ్ణి దూషించి మరణము కమ్ము, ఇంకా యథార్థతను వదలవా అంటే భార్య కూడా తెలుస్తుంది భర్త ఎంత యథార్థవంతుడో. అంత యథార్థవంతుడి పక్కన ఎలాంటి భార్య ఉండాలండి? అహాబు యజ్బేలులాగా ఉంది వ్యవహారం ఇక్కడ, అంతే కదా. భర్త యథార్థంగా ఉన్నప్పుడు భార్య ఎలా ఉండాలి? అయ్యగారు మంచి బలంగా ఉంటాడు, అమ్మగారు కీపిన ఏడితే ఏమో ఉండదు. ఎలా ఉంటుంది చెప్పండి? అయ్యగారు చూస్తేనేమో సింహంలాగా ఉన్నాడు, ఏ కొండల కరిగినా ఏనా ఆయన ఏం తొనకడు. ఇంకా అమ్మగారు ఊరికి నీరు కరిగిపోయింది అనుకో, ఎలా ఉంటుంది చెప్పండి? ఇగో ఇలాగే ఉంటుంది అది. అంటే ఏం చూడలేదా? భార్య బలహీనంగా ఉంటే భర్తను బట్టి మార్చుకోవాలి. భర్త బలహీనంగా ఉంటే భార్య ప్రవర్తన బట్టి భర్త బలాన్ని రాబట్టుకోవాలి. ముందే చెప్పాడు కదా, కొరింథీ సంఘంలో చెప్పాడు కదా. అంటే ఎవరో ఒకరు బలహీనంగా ఉంటే ఒకరు చూసి ఒకరు నేర్చుకుంటూ రావాలన్నాడు కాదా? అదే చెప్తున్నాడు అక్కడ. యోబు గారు ఎంత బలంగా ఉన్నాడు? యథార్థవర్తనుడు, ఊజు దేశం లేనివాడు, మంచి పేరున్నవాడు, అన్నీ ఉన్నాయి. అవన్నీ భార్యకు తెలుసు. తెలిసిన లాస్ట్ మూమెంట్లో ఇంత ప్రాబ్లం వచ్చినా దేవుడే తీసుకున్నాడు, దేవుడే ఇచ్చాడు, ఆయనకే స్తుతులు, మహిమ, ఘనత అని మాట్లాడుతుంటే ఆమె అంటున్న మాట చూడండి, లోకానికి ఎంత జాగ్రత్తగా రాయించాడు దేవుడు. నువ్వు యథార్థతను వదలకుందువా అంటే తన భర్త అలాంటి స్థితిలో కూడా ఎన్ని ఎదురైనా, శరీరం ఇంత క్షీణించిపోతున్నా ఎక్కడా కూడా యథార్థతను వదలకుండా ఉన్నాడంటే ఆ భార్య ఆ భర్తకు ఎంత సపోర్ట్గా ఉండాలి మీరు చెప్పండి? ఎంత సపోర్ట్గా ఉండాలి? భర్త యథార్థతను బట్టి భార్య ఎంత సపోర్ట్గా ఉండాలి? యోబు గారి పాపం అదృష్టం లేదు, ఉందా? లోతు గారికి అదృష్టం లేదు, ఉందా? లే, వెళ్ళిపో. ఎక్కడికి? ఎదురుగా కనపడుతున్న సోయర్కి వెళ్ళు. అక్కడ ఏముంది? చిన్న గ్రామం. వెనక్కి తిరిగి చూడొద్దు. చూస్తే ఏమవుద్ది? మాట అంతే. దేవుడు అవునంటే అవును, కాదంటే కాదులాగా ఉండాలి. అబ్రాహ్మణు లే అన్నాడు, లేచాడు, పో అన్నాడు, పోయాడు. ఎక్కడికో ఏం అడగలా. అదే వారసత్వం వచ్చినటువంటి వ్యక్తి లోతు. లేచాడు, వెళ్ళు. సుగమ గుమ్మరాల విషయం భయంకరంగా ఉంది, అగ్ని దిగుతుంది అన్నాడంతే, వెళ్ళిపోయాడు. సోయరు గ్రామానికి వెళ్ళిపోయాడు అంతే. ఏమేంటి చూద్దాం అగ్ని ఎట్టుంటుందో. వెనక్కి తిరిగింది, ఉప్పు స్తంభం అయింది. అది ఉప్పు స్తంభం అయింది, ఇంకా కలిసిపోయింది, ఇంకా అంతే. స్తంభం అయిపోయింది, మనిషి స్తంభం అయిపోయింది. దేవుడి మాట వ్యతిరేకరిస్తే ఏమవుద్ది? అననీయ దంపతుల ప్రాణం పోయింది, లోతు గారి విషయంలో ఉప్పు స్తంభం అయింది, యోబు గారి విషయంలో ఇంకేదైనా జరిగింది. ఇంకా నువ్వు యథార్థత వదలకుందువా? దేవుణ్ణి దూషించి మరణము కమ్ము. యథార్థత కలిగిన భర్తని చచ్చిపో దేవుని దూషించి అన్నదంటే అన్నదే ఆమె కాదు కదా, ఆమెని ఆవరించినటువంటి దెయ్యం కదా. ఆ సంగతి ఆమెకు తెలియదు కదా, కానీ మనకు తెలుస్తుంది కదా. యోబు గారి విషయంలో ఏం జరిగిందో మనకు తెలుస్తుంది, లోతు గారి విషయంలో ఏం జరిగిందో మనకు తెలుస్తుంది, అనే విషయంలో ఏం జరిగిందో మనకు తెలుస్తుంది. వాళ్ళకి తెలియకపోయినా సంపూర్ణ జ్ఞానముతో 66 పుస్తకాలతో బైబిల్ వచ్చి ఉంది కనుక మనకు అర్థమవుతుంది. మరి ఈ రోజున మనం ఎలా ఉన్నాం? అంత భరోసాగా జీవితం కలిగి ఉందా? లేదు. 1 యోహాను 5:17 దేవుడు మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయడం ఎరుగుదము,
వాక్యాన్ని అతిక్రమించి ఎవడు కూడా ఉండడు, వాక్యాన్ని వక్రీకరించి ఎవడు బోధించడు, వాక్యాన్ని స్వార్థం కొరకు అమ్ముకునేవాడుగా ఎవడు లోకములో నీచ నికృష్టుడిగా ఉండడు చెప్పేశాడు. దాంట్లో నువ్వు ఉన్నావా? ప్రభువా నేను వాక్యాన్ని నమ్ముకుంటున్నా. లేదు ప్రభువా, ధైర్యంగా చెప్పగలవా? చెప్పాలి మరి. ఇక్కడ దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయుడని ఎరుగుదుము. ఆజ్ఞ అతిక్రమే పాపమైతే, ఆ ఆజ్ఞ దేవుడి మాట అయితే, అది వాక్యం అయితే, అది బైబిల్ అయితే, ఆ మాటని ఈ రోజున వక్రీకరించి బోధించే కూడా అమ్ముకున్నట్లు లెక్కే కదా. యథార్థంగా చెప్పి ఒక ఆయన అంటాడు, యథార్థంగా చెప్తే స్ట్రైట్గా సంఘానికి రారండి, రాకపోతే పోతారా. అది బాప్తిసం ఇచ్చేటప్పుడు యోహాను ఏమన్నాడు, నేను ఇయ్యను పోను రే, ఇయ్యను మీ అందరికీ అన్నాడు. అంతే. సంఘానికి ఏమి నేర్పాలి? యథార్థ బోధ నేర్పాలి. దేవుడు ఏమనుకుండో నేర్పాలి. అమ్మా ఇలా చెప్తే వింటారా? వాడు మన దగ్గర తప్పసిగాడు, నాకే వాక్యం అంటాడు. ఇగో అలాంటి గురించి ఎన్ని ఉన్నాయి మరి. ఎందుకు? నీకెందుకు అవుద్ది అంటే నీలో అది ఉంది కాబట్టి నీకు అవుతుంది. అది దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడును పాపము చేయుడని ఎరుగుదుము. వాక్యాన్ని అతిక్రమించి వక్రీకరించేవాడిగా, అమ్ముకునేవాడిగా, మోసపరుచు ఆత్మల బోధన చేసేవాడిగా, దెయ్యాన్ని అనుసరిస్తూ బోధించేవాడిగా ఎవడు కూడా ఉండడు. నిజంగా నువ్వు దేవుని మూలంగా పుట్టి ఉంటే అలా ఉండవు. మనం కూడా అప్పుడప్పుడు అంటుంటాం కదా, వీడు ఎవడు పుట్టినరా అని. అంటే అర్థం ఏంటి? వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన మంచోళ్ళు, కానీ వాడే చెడబుట్టిండు అన్న పదం ఎందుకు కొడతాం మనం చెప్పండి? వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన చాలా మంచోళ్ళు అండి, కానీ వాడే చెడబుట్టాడండి అంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఎంత అవమానకరంగా మాట వచ్చింది చెప్పండి. మా రక్తాన్ని పంచుకొని పుట్టినవాడు ఈ రోజున మాకు అవమానకరంగా లోకంలో మాటలు తెస్తున్నాడంటే ఇంకా మేము ఎందుకు బతకటం అన్నంత బాధ కలిగింది వాళ్ళకి, పిల్లల వల్ల కదా. అదే దేవుడు కూడా నమ్మి కొద్ది కాలం ఇచ్చే ఆయుష్కాలం అంతే. నరాల్లో పట్టుబోద్ది, కండరాల్లో పట్టుబోద్ది, ఎముకల సత్తువు పోద్ది, గుజ్జరిగిద్ది. ఒక్క నీ రీప్లేస్మెంట్ చేస్తే 2 లక్షల రూపాయల పైన ఉంది హాస్పిటల్ ఈ రోజున. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మోచిప్ప ఆపరేషన్ చేస్తే 2 లక్షల ప్యాకేజీ పైన ఉంది. కానీ దేవుడు ఈ రోజున దాన్ని ఫ్రీగా ఇచ్చాడు. దేనికి వాడుతున్నాం ఈ రోజున మనం? కాలు నొప్పులు అంటాడు, చేయి నొప్పులు అంటాడు, ఏదో అంటుంటాడు. ఎందుకు వచ్చాయి నొప్పులు? ఎందుకు వచ్చాయి? బైబిల్ మోసి వచ్చాయా? మోకాలతో ప్రార్థన చేసి వచ్చాయా? ఎందుకు వచ్చాయి? నీ కొరకు నీ కొరకు నీ కొరకు నీ కొరకు నా అనుకుంటే నీ కుటుంబం కొరకు తిరిగి మొత్తాన్ని పోగొట్టుకున్నావు. అదే దేవుళ్ళు ఉన్నామనుకో, దీన్ని ఎలా కాపాడుకోవాలో తెలిసింది. 8 గంటలు నిలబడ్డా మోకాలు నొప్పులు రావు. ఎంతసేపు నిలబడ్డా శరీరం అలసదు, బలహీనత గురి కాదు. ఎందుకంటే లోపల ప్రవహిస్తుంది బ్లడ్తో పాటు దైవసారం. అది ఉండాలి కదా, అది ఉండాలి కదా, అది ఉండాలి కదా. అదే చెప్తున్నాడు అక్కడ, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడను పాపము చేయడని ఎరుగుదుము. వాక్య అతిక్రమం జరగదు. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును. డబ్బులు ఎక్కడ పెట్టావు? సేఫ్గా లాకర్లో పెట్టావు. లాకర్ నెంబర్ చెప్పలేం కానీ లాకర్లో ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి అంటారు అంతే. అందుకు ఒక నెంబరు, ఒక మొక్క, మళ్ళీ అది ఇస్తేనే వాడు ఇస్తారు. మళ్ళీ సేఫ్ అంటే అర్థం ఏంటి? లాకర్లో ఉంది. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు తన్ను భద్రము చేసుకొనును. ఎవడిని వాడు భద్రం చేసుకుంటున్నాడంటే వాడు నిజంగా దేవుని మూలముగా పుట్టినవాడు అని అర్థం. ఈ దేహాన్ని గాలికి వదిలేసామనుకో, ఆటోమేటిక్గా ఊబకాయ వస్తుంది, ఆటోమేటిక్గా శరీరం బలహీనపడుతుంది, ఆటోమేటిక్గా అన్ని డ్యామేజ్లు కింద నుంచి పైదాకా వతనే ఉంటాయి. అది పరీక్ష నిమిత్తం వచ్చిన డ్యామేజ్ అయితే కాదు, మన అనాలోచనతో వచ్చిన డ్యామేజ్ అది చెప్తున్నాడు. ఈ బోధ కావాలి, దేహాన్ని కాపాడుకునే బోధ కావాలి. దేహాన్ని ఎలా కాపాడుకోవాలో, ఎలాంటి వాక్యం కావాలో అలాంటి బోధన సహవాసములు నువ్వు ఉన్నవాడిగా ఉండి తీరాలి. ఏం కదమ్మా? ఉండి తీరాలి.
దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకును అంటే బాడీ కేర్ అంటాం కదా. ఈ దేహము దేవునిది, దీన్ని కేర్గా చూసుకోవాలి. ఈ దేహం బలం ఏంటో, ఈ దేహ బలహీనత ఏంటో, ఇన్ని నరాల కలయిక ఉన్నదో, ఎంత వాటర్ బేస్ కావాలో, ఎంత తీసుకోవాలో, దీన్ని ఎలా కాపాడుకోవాలో, ఇది నాది కాదు, నాకు నమ్మి దేవుడిచ్చాడు. ఇది నన్ను నమ్మి ఈ దేహాన్ని దేవుడిచ్చాడు. దీనికి డ్యామేజ్ అయితే ఎట్లా? నాన్న కొత్త వెగిరి కొనిచ్చాడు, జాగ్రత్త అని చెప్పాడు. ఆడు ఏడో బుద్ధి తీసుకొచ్చాను ముందు అన్ని గోడకేసి 2 గుద్ది దాన్ని టెంకరింగ్ బొంకరింగ్ చేయించి అమ్మేస్తాడు. ఇంకా ఎందుకు మళ్ళీ డ్యామేజ్ చేస్తే రేట్ తక్కువ వచ్చింది కాబట్టి మంచిగా చేయించి, ఇక వీడికి పనికి రాదు, వీడికి అవసరం లేదు, వీడికి ఇంకా ఎప్పటికీ బైక్ కొన్ను. మళ్ళీ ఎప్పుడు కొంటాడయ్యా అంటే వాడు కాళ్ళ మీద పడి ఏళ్ళ మీద పడి జాగ్రత్త చేస్తా నాన్న అన్నప్పుడు కొండవు. నమ్మకం కుదరాలి, టైం పడుతుంది, ఇంకా సంవత్సరం గడుస్తాయి. అంత నమ్మకంతో దేవుడి బాడీ ఇచ్చాడు. భద్రం చేసుకోకుండా గాలికి వదిలేసి పాటేసుకుంటాడు, భద్రం బీ కేర్ఫుల్ బ్రదరో అని. దేహాన్ని కాపాడుకుంటూ రావాలి కదా. అరికాడ నుంచి నిన్నెత్త వరకు సుందరమైన దేహము. 83 లక్షల జీవరాశుల్లో నరుడు అందగాడు, నరుడే అందగాడు. మనం ఏమంటాం, నెమలి చూడు పింఛనిప్తే ఎంత అందంగా ఉందో, దానికంటే అందంగా నువ్వే ఉన్నావు రే, దానికంటే అందంగా నువ్వు ఉన్నావు. దాని కంటికి నువ్వు అందంగా కనపడతావు కనుకనే నిన్ను చూసి అబ్బా ఇంత అందగాడా, ఇంత అందగత్తే అని ఇప్పిద్ది అది. ఇది నువ్వు మర్చిపోయాను, గజనీ అయిపోయావు, నువ్వు మర్చిపోయి అబ్బా నెమలి చూడు ఎన్ని కన్నులు క్యాప్చర్ చేస్తుంటావు. ఒక కోడిని చూస్తావు కికి అంటావు, కుక్క పిల్లని చూస్తావు అబ్బాయి ఎంత ముద్దుకుందో అంటావు. వంకర ముద్దు ఇంకా ముద్దుకుంటుంది కుక్క పిల్లలు. అవన్నీ ఏమకూడదు తెలుసా, మనం చూసి తోకాడించుకుంటూ మనం చూసి ఎప్పుడైతే అబ్బా ఎంత హైటు, ఎంత వెయిట్, ఇంత అందగాడు, చూడటానికి 2 కళ్ళు సరిపోట్ల తలెత్తిన అని అవి అనుకుంటున్నాయి. కానీ నువ్వేమనుకుంటున్నావు, పిట్ట బాగుంది, కాకి బాగుంది, కాకి రెట్ట బాగుంది నువ్వు అనుకుంటున్నావు. నువ్వు అందగాడివి. ఎందుకు? దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను, నరుడు అందగాడు. కుక్క పిల్లలు, కాకి పిల్లలు, పిచ్చకలు కాదు, మనమే. వాటి కంటికి మనం అంత అందంగా కనపడ్డాం, కానీ మనకేమనిపిస్తుంది అవే అందంగా ఉన్నాయి. అందుకని ఇంట్లో మీరు చూడండి, దేవుడి వాక్యాలు చాలామంది చేసి తప్పండి తెలుసా. పిట్ట బొమ్మలు వేస్తారు, దేవుడి వాక్యం రాస్తారు. కుక్క బొమ్మ వేస్తారు, దేవుడి మాట రాస్తారు. అరే నీ బొమ్మరా, నీ బొమ్మ వేసుకో, ఒక వాక్యం పక్కన రాయించుకో. అది నేను నా ఇంటి వారిని యెహోవా సన్నిధానంలో వర్ధిల్లుతాం, నీ బొమ్మ వేసి రాయించి ఎంత బాగుంటుంది. అబ్బా కుటుంబం బొమ్మ మంచి వాక్యం ప్రేమ గట్టి పెట్టారు, అబ్బా సూపర్ ఉంది. ఇది కుక్క పిల్ల బొమ్మ వేస్తాడు, ఇది కొండముచ్చు బొమ్మ, కోతి బొమ్మ వేస్తాడు. అయ్యా నీ బొమ్మతో వాక్యం పెట్టు, నీ బొమ్మతో మేము దైవ సన్నిధానంలో వర్ధిల్లే కుటుంబంగా ఉన్నాము ఆమేన్ రెఫరెన్స్ పెట్టు. చూసే వాళ్ళకి బాగుంటుంది. ఏ ఇంట్లో ఇది కనపడదండి. ఎవరింట్లో పోయినా కుక్కల బొమ్మలో, ఇట్ల బొమ్మలో, ప్రకృతి బొమ్మలో. ప్రకృతి అంత అందంగా ఉంటే ప్రకృతిలో అంత అందంగా చేసి నీకు ఇచ్చాడని అర్థం చేసుకోలేకపోయావు. బొర్రా గుహలు బాగున్నాయి, అయ్యయ్యో లోయలు బాగున్నాయి, నయాగర్ జలపాతం బాగుంది అమెరికాలో, అడిపోతే టిబెట్ బాగుంది, ఆ మమ్మీలు బాగున్నాయి, డమ్మీలు బాగున్నాయి అంటావు. నువ్వు తాజ్మహల్ అనేది కట్టింది అంత బాగుంటే కట్టాలి ఇలా అన్న తలంపు కలిగిన వాడు ఇంకెంత బాగుంటాడు మీరు చెప్పండి. వాడి మనసులో తాజ్మహల్ అనేది ఇలా ఉంది, ఒక పిక్చర్ అని తలంపు కలిగిన వాడు ఇంకెంత బాగుంటాడు మీరు చెప్పండి. వాడి మనసులో ఉంది కనుకనే ఈ రోజున ప్రపంచ వింతలో ఒక వింతగా అది ఉండగలిగింది. బయటకు వచ్చిందా అని గొప్పగా అన్నావు, తలంపుల్లో ఉన్నది ఏ రోజు బయటికి రాకుండా చేసి పడేసాడు. కనుక 83 లక్షల జీవరాశుల్లో నరుడు అందగాడు, అది దైవ స్వరూపుడు నరుడు. ఇటు దొంపదేగా ఇటు ప్రసంగాలు ఎట్టున్నాయంటే కుక్క విశ్వాసం దాన్ని చూసి నేర్చుకో అంటాడు. అదేంటే వాక్యం చూపిస్తాడు. 6 సామెతలు సోమరి శమల యొద్దకు వెళ్ళు, సోమరు అన్నాడు నిన్ను కాదు. అక్కడ వాక్యం చదువు బాగా, సోమరి శమల యొద్దకు వెళ్ళి వాడు నడతను నీకు చెప్పాడా. ఆ మాట నీకని నువ్వు అనుకున్నావంటే నువ్వు నిజంగా సోమరివే. నేను సోమరిని కాదు, మరి నాకెందుకు. దేవుడు ఎవరో చెబుతున్నాడో కూడా మనకు అర్థం అవ్వాలి. ఈ మాట ఎవరికి చెబుతున్నాడు, అది
ఈ మాట దేవుడు ఎవరు చదువుతున్నాడు? చదువుతున్నప్పుడే మనకి ఆలోచన అనేది ఖచ్చితంగా క్యాప్చర్ అవ్వాలి. ఈ మాట దేవుడు ఎవరో చెబుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నారు? ఇది సోమరి సీమల యొద్దకు వెళ్ళుము. ఎవరిని అంటున్నాడు? సోమరిని. సోమరు అంటే ఎవడు? పని పాటలు లేకుండా, దేవుడి మాట వినకుండా, దాన్ని అర్థం చేసుకోకుండా, దేహాన్ని పాడు చేసుకుంటూ, కుటుంబంలో డిస్టర్బ్గా ఉంటూ, ఇలాంటి వాళ్ళ క్యాడర్ని అందరినీ సోమరు అంటారు. వాడికైతే వర్తించింది, అది నీకెందుకు వర్తించింది? దేవుడు సోమరు చెబుతున్నాడు. అది బుద్ధి గలవాడు పరమునకు పో మార్గమును కనుక్కొను. నీకు చెప్పాడు అది. నిజంగా నువ్వు బుద్ధి గలవాడు కాబట్టి, దేవుడు ఉన్నావు కాబట్టి పరమునకి వెళ్ళే మార్గాన్ని బ్రతికొండగానే కనుక్కొని నీకు చెప్పాడు అది. రెండు మిక్స్ అయితే ఎట్లా? ఎవరితో ఎప్పుడు మాట్లాడుతున్నారో తెలిసి ఉండాలి. సైలెన్స్. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రం చేసుకును. నిజంగా ఈరోజు నన్ను భద్రంగా నేను చూసుకుంటున్నా, నేను చేసుకుంటున్నా అంటే దానికి కారణం వాక్యం మూలముగా నేను పుట్టాను. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు, దేవుని మూలముగా పుట్టిన వారము. నేను దేవుని మూలంగా పుట్టాను కనుక ఈ దేహాన్ని ఆయుషున్నంత వరకు భద్రంగా చేసుకోవలసిందే. దీనికి సంబంధించిన ప్రతి ఆలోచన వాక్యంలో రాయబడి ఉన్నది. అది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అనేది ఆ వారానికి సంబంధించిందే, ఆ తర్వాత మనం పాటించాం. కానీ దేహానికి సంబంధించినటువంటి ఈ ప్రిస్క్రిప్షన్స్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడు దొరికిద్ది నీకు? దేవుల్లో భద్రం చేసుకోండు గనుక సాతాను వాడిని ముట్టడు. అబ్బా, వీడి దేహాన్ని ఎంత బాగా చూసుకుంటాడు, వీడి దేహాన్ని ఎంత బాగా దేవుళ్ళు నిలుపుకుంటాడు, వీడి దేహాన్ని దేవుళ్ళు ఎంత బాగా పెంచుకుంటాడు, పోషించుకుంటాడు. ఇంకా వాడితో మనకేం పని? వాడు గెలవుతాడు బాబు, ఆడు మగాడ్ర బుజ్జే అంట దెయ్యం. మనం ఎవరు ఇంతకే మగాళ్ళం, మనం దెయ్యం అనాలంట. ఆడు మగాడ్ర బుజ్జే, ఆడు జోలికి మనం బాగుపడదాం. ఆడు చూడు, ఆడు సోకులు చూడు ఎట్టున్నాయో. ఆడు ఎంత జాగ్రత్తగా దేహాన్ని పెంచుకుంటున్నావు చూడు. దెబ్బ తగలకుండా షోకేస్తున్నాడు దేహానికి. ఎందుకు? చర్చికి తీసుకెళ్తున్నాడు దాన్ని. ప్రభా, అందంగా వచ్చానా, మంచిగా ఉన్నానా, స్థలస్నానం చేశాను, నీట్గా ఉన్నానా ప్రభా? అయితే బూడిదలో కొడుకుని వచ్చాడు ప్రభా, దురదలు దూరుకొని. ఎలా వచ్చిన ప్రభా? అర్థం ముందు చూసుకుంటే నీకు అర్థమైపోద్ది. పదా చర్చికి. స్టైలిష్ క్రిస్టియన్ ఈజ్ స్టైలిష్. ఈ దేహం ఆయనదైనప్పుడు శుభ్రం కావాలి కదా, అందం కావాలి కదా. మనం వదిలేస్తుంటాం అంతే. అది ఎలా వదిలేస్తామంటే దేహాన్ని? చర్చికి వస్తున్నా, ఎక్కడికైనా వెళుతున్నా కన్న పిల్లల్ని వదిలేస్తామండి. ఈ చేత్తో ఒకరిని, ఈ చేత్తో ఒకరిని, ఇంకొక ఇద్దరుంటే వెనక ముందు తాడేసి కట్టుకుంటాం, బొందుకేసి తీసుకుపోతున్నాం. 10 సార్లు చూస్తుంటాం నడుతున్నప్పుడు కిందకి, రే జాగ్రత్త జాగ్రత్త అని. గమ్యం చేరిన దాకా చూస్తూనే ఉంటాం, ముందు ఇటు 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 ఇటు. ఎందుకు? మనం కన్నం మనం, మన బ్లడ్ అది. కింద పడ్డ లేనా మోసపు దులుపుతాం, లేదా అప్పుడప్పుడు ఆయింట్మెంట్ రాస్తాం, ఫుఫ్ అంటాం. ఆడికి మళ్ళీ నవ్విస్తాం, గొట్టలు కొనిపెడతాం, పంపించేస్తాం, తీసుకెళ్తాం. అంత బాధ, అంత ప్రేమ ఉంది అక్కడ. మరి దేవుడు ఒక్కొక్కడు మీరు చూడండి, పిచ్చినా కొడుకులాగా గడ్డలు పెంచేస్తారు, పిచ్చినా కొడుకులాగా వదిలేస్తుంటారు. దీనికి ఆయిల్ పెట్టరు, దీనికి ఏం శుభ్రం ఉండదు, పాడు ఉండదు. ఏడబెడితే ఆడ గజ్జి, తామర, బురద, ఏడబెడితే ఆడే ఉంటాయి. శుభ్రత ఉండదు, శుషి ఉండదు, ఏముండదు. ఒక్కొక్కడు పాస్టర్లో కూడా గోలు ఆడలాగే ఆడింగులాగే ఎలా పెంచుతుంటారు. ఇంకా గోలరంగా వేసుకుంటే అయిపోతుంది కదా. వాక్యం చెప్పి అనుకోవచ్చు, వాక్యం చెప్పేటప్పుడు. పాస్టర్లు కూడా గోల్డ్ ఒకటి ఇది పెంచుతారు, ఒకటి ఇది పెంచుతారు. ఏందిరా అంటే ఫ్యాషన్ అంతే. ఇయ్యా శుభ్రం అంటే ఇదే. నిన్ను చూస్తే అబ్రంగా గుర్తు రావాల, 90 ఏళ్ళలో మా నాయన మగాడురా, అలా ఉండాలి. ఒరే 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 అడ్డగోలుగా ఆగమైపోతున్నాయి కదండి దేహాలు. అడ్డగోలుగా ఆగం చేసుకుంటున్నారు కదా. 30 ఏళ్ళు లేవు, అప్పుడే అన్నీ. మరీ టూ మచ్ ఏంటంటే షుగరు. 30 ఏళ్ళు లేవు వాడికి. ఎందుకు వచ్చింది అది? థైరాయిడ్. 30 ఏళ్ళు లేవు, ఎందుకు వచ్చింది వాడికి? ప్రేమన దేవుని పిల్లారా, జాగ్రత్త కదా. కనుక దేవుని మూలముగా పుట్టినవాడు ఎవడును పాపము చెడుని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకుని గనుక సాతాను వాడిని ముట్టడు. భద్రం చేసుకునేవాడి జోలికి
సాతానుడు రాడు. వీడు కేర్గా ఉంటాడు కనుక వీడితో మనం వెళ్ళలేము, వెళ్ళామంటే కేక పుట్టిస్తాడు కనుక వీడి జోలికి వెళ్ళొద్దు. వీడు మామూలు కాదు నాయన. ఆడు చూడు అసలుకి అలా అలా అనిపించాలి దెయ్యానికి. మనం అద్దం ముందు నిలబడి రెడీ అవుతుంటే దెయ్యం అనుకోవాలంటారు. ఎంత నీట్గా వాక్యం కాడికి వెళ్తాను ఇంక వీడు మనకేం దొరుకుతుంది అనుకోవాలంటది. అది రెడీ అవుతున్నాయి యాడికి లోకంలో కాదు, లోకములో ఉన్నటువంటి సంఘంలో మేము లోకానికి కలవకుండా ఉండటం ఉన్నామే. అలా మేము ఉంటూ అనేక మందికి నేర్పే పనిలో ముందుకెళ్తున్నాం అని దెయ్యానికి ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. అది పౌలు సేల వెళ్తున్నారు, వాళ్ళు చెప్పుకోవట్లా మేము పౌలు మేము సేనలని. దెయ్యాలు అంటున్నాయి ఏమని, వీరు రక్షణ మార్గమును ప్రచురపరచు దేవుని బిడ్డలు. అది ఎవరంటున్నాయి? వాటికేం తెలుసు? ఇంత బైబిల్ ఉందా పౌల దగ్గర? బైబిల్ మొన్న వచ్చింది, పౌల దగ్గర ఏముంది? చేతులు మామూలు ఒక చుట్ట ఉంటుంది అంతే. అప్పుడే అట్ట ముక్కలే కదా, అప్పుడంతా పాపిరేసట్లే కదా, చర్మం కాగితాలు పాపిరేసట్లే కదా. పౌల దగ్గర ఏమన్నా ఇంత పెద్ద బండ్లు ఉందా? ఈరోజు మనకంటే బైబిల్ ఉంది, కానీ పౌలు గారికి ఏముంది? కరెక్ట్గా బట్టలే లేవా? కానీ దెయ్యం ఏముంటుంది? దేవుని మార్గమును ప్రచురపరచువారు. ఎలా చెప్పి వాడికి తెలిసిపోతుంది. మనం ఈరోజు రెడీ అవుతున్నాం, తలసానం చేస్తున్నాం, ఇంట్రెస్ట్గా పొద్దున్నేసి అర్జెంట్ చర్చికి వెళ్ళాలి, అర్జెంట్గా రెడీ అవ్వండి ఫాస్ట్ అంటున్నాం అనుకో. ఇక వీడు మనకి తిరిగియాలా మొత్తం అటే పోతాడు. వీడు పోయింది కాకుండా వీడు కుటుంబాన్ని కాపాడుకుంటున్నాడు. వీడు తస్సది వీడు దొరకట్లేదు. ఇంక వీడి కాదు టైం వేస్ట్ చేయడం ఎందుకని మన నుంచి వెళ్ళిపోద్ది ఉంటుంది. టైం వేస్ట్ చేయదు దెయ్యం ఎప్పుడు కూడా, అస్సలు టైం వేస్ట్ చేయదు. నువ్వు దొరకకపోతే వెళ్ళిపోద్ది అంతే. ఇంకా దొరికే ఛాన్స్ కొద్దిగానే ఉందని తెలిస్తే మాత్రం కాపు కాసింది. అది వీడు దొరకడు అనుకుంటే కథ ఇంకా ఆడ ఉండదు. ఇక అందుకే సాతాను వాణ్ణి ముట్టడు. తెలుసా? సాతాను ఫస్ట్ ముట్టింది ఏబు గారిని, మంచిగా ఉన్నాడు, ముట్టింది. అది కాళ్ళ నుంచి నన్ను ఇద్దరు కురుపులు వచ్చాయి, ముట్టింది. ముట్టిన కూడా ఆత్మ ఏమాత్రం తగ్గల. అప్పుడు దేవుడు మళ్ళీ డబల్ ఇచ్చాడు అంతే. అంటే సాతానుడు ఓడిపోతే దేవుడు మనకి డబల్ డోస్ ప్రేమను ఇస్తాడు. అప్పుడు వాడికి ఇంకా కోపం, ఒకదానితో తట్టుకోలేకపోతే డబుల్ ఇచ్చాడు. మళ్ళీ డబల్ కలిగి ఉన్నాడు ఏబు గారు. ఆ ప్రాంతంలో ఏబు గారి పిల్లలంతా అందగత్తులు ఎవరో, అందగాళ్ళు ఎవరో ఆ దేశములు లేరంట. అంటే అరికాల నుంచి నిన్నెత్త వరకు యువరాణులు యువరాజులాగా ఉన్నారంటే ఆలోచించండి. అంతటి కృపనిచ్చాడు. పరీక్షను ఎదుర్కొన్నాడు కనుక. ఎంతకాలం ఎదుర్కొన్నాడు ఏంటి? ఎంతకాలం ఎదుర్కొన్నాడు? తక్కువ టైం. ఎంతకాలం ఎదుర్కొన్నాడు? చాలా తక్కువ టైం. ఆ తక్కువ టైములోనే ఎన్ని శ్రమలు ఎదురైనా సరే దేవుడి కొరకు నిలబడగలిగి ఈరోజు మనకి సవాలు విసిరాడు. మీ వల్ల అవుతుందా అని. ఏమో ప్రభువా, నొప్పి వస్తే చర్చికి రాను ప్రభువా, నేను గొంతు వాసిన ప్రభువా, నేను రాను చర్చికి. ఎట్లుంటుంది మా పని కదా? నరుడి ఆలోచన విధానం. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని మూలముగా అంటే బాప్టిజం ద్వారా ఎప్పుడైతే నువ్వు ప్రభువులోకి వచ్చి ఉన్నావో అప్పుడు ఖచ్చితంగా భద్రం చేసుకుంటావు. దేహాన్ని జాగ్రత్త పరుచుకోలేని వాడు మనిషే కాదు. తినేది తెలియాలా, తాగేది తెలియాలా, డైజెస్ట్ తెలియాలా, ఎప్పుడు ఎంత తీసుకోవాలో తెలియాలా. ఒక్కొక్కడు పెప్పాల బత్తేసాడు లోపలికి వేస్తే ఉంటాడు. అరక్క హ్యాండ్ టిక్ అంటుంటుంది అంతే. ఇంకా వేవ్ అంటుంటుంది. ఇంకా 1000 వాట్స్ మౌత్ పెడితే ఎక్కడైనా జెనిస్టిక్ బాంబుతో ఏమన్నా పేలుస్తున్నారేమో రాళ్ళు అనిపించేటట్టుకుంటుంది అనమాట అక్కడ. అంతేనా? అరగనప్పుడు ఆపాలి, అరిగితే అనుకున్నప్పుడు తీసుకోవాలి. ఈ రెండింటి మధ్య నీ తలంపు బలంగా ఉండాలి. ఇది సమస్త రోగాలకు మూలమైనటువంటి పొట్ట ద్వారా జరిగే ప్రక్రియ. దీన్ని కంట్రోల్ చేసిన వాడు దేహాన్ని కంట్రోల్ చేసుకోగలడు. అది కనుక ప్రియమైన దేవుని పిల్లరా, తను భద్రము చేసుకుని గనుక సాతాను వానిని ముట్టడు. అంటే కనిపించని ఆత్మగా ఉన్నటువంటి భ్రష్టుడు దుష్టుడు వాడిని ముట్టే ఛాన్స్ లేదు. వీడు మనకు దొరకడు గనక వీడి కుటుంబం జోలికి వీడి జోలికి ఇంకా వెళ్ళొద్దు అని ఖచ్చితంగా వాడి సైడ్ అయినప్పుడు నిజంగా దేవుడికి ఎంత ఆనందం అండి. సమస్త విషయాల్లో జాగ్రత్తగా ఉన్న మనిషిని దెయ్యం ముట్టదు అని దేవుడు జాగ్రత్తగా ఇలాంటి ప్రసంగాలు చేయాలి. నీ కాళ్ళ నొప్పులు పోతాయి, నీ పిక్కల నొప్పులు పోతాయి, నీ తోళ్ళ నొప్పులు పోతాయి, తల నొప్పి పోద్ది అంటే
అవి లేవా? ట్యాబ్లెట్లు లేవా? చెప్తే పోతాయా? తలనొప్పి వచ్చింది, ట్యాబ్లెట్ వేసుకో, మోకరించి ప్రార్థన చేయి, అడుగు. అదే కదా కావాల్సింది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా చెప్తున్నాడు, సాతాను వానిని ముట్టడు. సాతాను ఎవరిని ముట్టకుండా ఉండాలంటే, నీకు అర్థమైంది, సాతాను నా కుటుంబాన్ని ముట్టదు. నేను దేవుళ్ళో ఉన్నా, ఒక కాపరిగా, దేవుళ్ళో ఉన్నా, ఒక విశ్వాసిగా. ఇప్పుడు కాపరి విశ్వాసులు అంతా కలిసి ఏం చేయాలి? మరొకరిని ముట్టకూడదు, ఏం చేయాలి? మరొకరు టచ్ అవ్వకూడదు, ఏం చేయాలి? సాతాను అనుచరుల బోధ ఖచ్చితంగా ఆపితే రాలి, ఏం చేయాలి? సూత్తేనే చెమటలు పట్టే అలా ఏం చేయాలంటే ఈ నెల 28న పోస్ట్ వచ్చింది, అది మనం చేయాలి. 28th గురువారం, ఈ నెల 28న పోస్ట్ రిలీజ్ చేస్తున్నాం. యోహాన్ గారి బాప్తిసం రిలీజ్ అవుతుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, అది చేయమన్నాడు దేవుడు. ఆమోసు 3:6 లాస్ట్ మాట, పట్టణమందు బాకానాదు వినబడగా. పట్టణమందు బాకానాదు వినబడగా. బాకా అంటే గొట్టం, సౌండ్ అంటే శబ్దాలు. పోస్టర్ కూడా బాకానాదమే. చూడగానే అబ్బా మళ్ళీ స్టార్ట్ చేసిండ్రు నాయన వీడు, ఇంకా ఎన్ని ఆగదిగా ఈ మ్యాటర్, ఇంకా ఆగదిగా ఇది బోధన ఇది అనుకోవాలట. పట్టణమందు బాకానాదం వినబడగా జనులకు భయము పుట్టకుండునా. పోస్టర్ చూడగానే చుస్సు పోసుకోవద్దా? యేసుని సంఖ్యలు తెంచుతాడు, ఆడింగి ప్రసంగాలు వద్దాడు. దేవుని సంఖ్యలు తెంచుతాడు, ఏం తెంచడం. అది సంఖ్యలు 2 రకాలు, ఒకటి ఆత్మీయ సంఖ్యలు, 2 దేహపరమైన సంఖ్యలు. అది ఆత్మీయ సంఖ్యలు తెంచమని ఎవరు అడగల. దేహపరమైన సంఖ్యలు ఆయన అడగమని తెంచుతాడు. అది మనం చేసే ప్రసంగం. అదే కదా, దేవుడు నిన్ను అరచేతులు కప్పి పెడతాడంట. అబ్బా, అరచేతిలో చెక్కుకున్నా అన్నాడు తప్ప అరచేతులు కప్పి పెడతా అనలేదు. ఆయన రెక్కల కింద భద్రపరుస్తాడు. పటిష్టమైన రెక్కల కింద దీన మనసు కలిగి మీరు ఉండండి అన్నాడు. దేవుని రెక్కల కింద దీన మనసు కలిగి ఉన్నాడు. ఎందుకో తెలుసా? అరచేతులు చెక్కున్నాడు, కప్పెడతా ఉప్పెడతా అలా ఆయన కప్పెట్టలేదు. దేవుని కుటుంబాన్ని అరచేతులు కప్పెడతాడు. మరి మిగతా కుటుంబాలని అరికాలకి దుక్కెత్తాడా? అంటే నీ కుటుంబాన్నే కాపాడతాడా దేవుడు? స్వార్థపరమైన బోధ అది. కనుక పట్టణమందు బాకానాదం వినబడగా జనులకు భయము పుట్టకుండునా. రాజుగారి కాలములో కొమ్ము బొరపీవరగానే జనులకి ఈరోజు ఎవడ కొమ్ము ఊడింది. ఏం దండోర ఎత్తడో, ఎవరిని దండిస్తాడో, ఆ రాజుగారి మూడు ఎలా ఉంటుందో బాబోయ్. పురజనులకు పుర్రె నిండా పిచ్చ తలపులే ఉంటాయి. ఇంకా ఏం చేయబోతున్నాడో నోటిఫికేషన్ ఏం వస్తుందోనండి. పైగా అది ఇప్పట్లాగా ఏమైనా మైకుతో ఉంటుందా? ఆ వీధికి వచ్చి అహో మొదలు పెడతారు. ఇంకా మహారాజశ్రీ డాష్ డాష్ నక్కగారు, ఆడి పేరు నక్కే. ఏ రోజు పేరు ఏం పేరు? యేసుక్రీస్తు వారు ఏమన్నారు? వెళ్ళి ఆ నక్కకి చెప్పు. కనుక రాజు అంటే నక్కే, చక్రవర్తి నక్కే, అందుకే నక్కగారు అన్న నేను. శిస్తు కట్టన వాడి యొక్క అంటారు అంతే. ఇంకా అప్పుడు టకటక శిస్తులు కడుతూ ఉంటారు. ఏదో ఒకటి పన్నులో లేకపోతే మరొకటో ఇలా వచ్చాయి. ఇప్పుడు కాలం మారింది, ట్రెండ్ మారింది, అంతా వచ్చేసే ముందుకి ఇప్పుడు ఏముంది? పోస్టర్, మైక్, ఒక ప్రదేశం, ఒక ఉండటానికి మంచిది ఇది ఉందా? ఉంది. అయితే చేయి. పట్టణమందు బాకానాదం వినబడగా జనులకు భయము పుట్టకుండునా. పోస్టర్ చూడగానే దడదలాడిపోవాలంట. అది ఆశీర్వాద గృహ కూడిక. ఆశీర్వదిస్తేనే లోకానికి వచ్చావు. మళ్ళీ ఇంకా ఆశీర్వాదం ఏంటి? నిన్ను ఆశీర్వదించబట్టే ఇంచుమించుగా 50 కోట్ల కణాలను దాటి ఒక కణంగా తల్లి అండంలోకి, గర్భంలోకి, లోకంలోకి వచ్చాం. ఇంకేం కావాలి ఆశీర్వాదం? ఇంకా మనం అప్పుడే ఉంటుంటాం, ఎంత పెట్టినా మా అల్లుడికండి అబ్బా రాచేసి ఎంత పెట్టినా ఇంకా పెట్టదంటాడు మా వీడు అంట. ఆ టైప్ ఉంది మన పని. ఇంకా ఆశీర్వాదం ఏంటి? ఇంకా దేహాన్ని ఇచ్చాడు, దేహంలో ఆత్మనిచ్చాడు, లోకానికి ఎంట్రన్స్ ఇచ్చాడు, లోకంలో ఉన్నటువంటి పరిస్థితులకు ఇచ్చాడు, చక్కదనాల బైబిల్ ఇచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు, అద్భుతమైన సంఘాన్ని ఇచ్చాడు, మహా ఉత్ప్రేరకంతో
తన యొక్క భావసారాన్ని వెదజల్లే సంఘంలో ఉంటుండగా ఇంకేం కావాలండి మనకి? ఇంకేం కావాలి? పట్టణమందు బాకానాదం వినబడగా జనులకు భయము పుట్టకుండునా అంటే ఖచ్చితంగా పోస్టర్ చూసినా ప్రసంగం విన్నా బ్లాడర్ బ్లాక్ అవ్వాల్సిందే. అంతే, ఇంకా తడిబట్ట బొడ్డు మీద వేసుకొని పడుకోవాల్సిందే, ఇంకాడికి చుచ్చు సుక్కలు పడాల్సిందే. ఇంకా పుట్టకుండునా యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా. యెహోవా చేయనిది పట్టణములు ఉపద్రవం కలుగునా. ఒక పట్టణములు ఉపద్రవం వచ్చిందంటే దానికి కారణం దేవుడు. కరోనా ఎందుకు వచ్చిందంటే చైనా వాడు మాంసం వేకటానని చెప్పిండు వెర్రి పుష్పంగాడు. ఆయన మస్తేసి మనం కీర్తన గ్రంథంలో ఏమి రాయబడిందో చెప్పాం. కళ్ళు నెత్తికెక్కినప్పుడు నాకంటే గొప్ప ఎవడో లేడని మనిషి అనుకున్నప్పుడు ఏ దేశం అయితే విశ్వాసఘాతంగా కనబడుతుందో ఆ దేశానికి నేను శత్రువుని. ఎస్కేల్ 13:14 కీర్తన ద్వారా లింక్ చేసి పడేశాడు. అంతే, దేశంలో ఉన్న అధికారికి మా దేశం కంటే గొప్పదేది లేదు, మేమే తోపులు, మేమే ముందన్నీ కనిపెడతామని ఎవరిది అనుకుంటాడో దేవుడికి కోపం వస్తుంది. కోపం వస్తే పట్టణంలో ఉపద్రవం వచ్చింది. సాయంత్రం మబ్బులు కమ్మేశాయి. అదే నల్ల గుడి చుట్టూ కమ్మేశాయి. కత్తెట్టాడు, కోత మొదలు పెడితే కార్లు కూడా ఆగలి. ఇంకా రక్తాలు ఏర్లైపారి 100 ఏళ్ళు వెనక్కిపోయింది దుబాయ్. ఎవరు చేశాడు దాన్ని? నువ్వు నమ్మకపోతే ఏం చేస్తావు? దేవుడు చెప్పిన మాట నమ్మకపోతే ఎవడేం చేస్తాడు? నమ్మకపోతే రష్యాలాగా బద్దలైపోద్ది. అంతే, యునైటెడ్ రష్యా ఈరోజు ఏమైపోయింది తెలుసా? అడక్కని స్థితికి వెళ్ళిపోయింది. అది ఒకప్పుడు పటిష్టంగా బలంగా ఉండేది, ఈరోజు బలహీనపడిపోయింది. ఇలాంటి ఎన్ని దేశాలు వెనక్కొచ్చేసాయి. అందుకే చదువుతున్నాడు, యెహోవా చేయనిది పట్టణముల్లో ఉపద్రవము కలుగునా. ఎందుకింత ప్రాబ్లమ్స్ వచ్చాయి? దేవుడే చేశాడురా. మనుషుల మనస్తత్వాలను క్యాల్కులేట్ చేసి లోకానికి చూపిస్తూ నేనేంటో లోకానికి చెప్పని దేవుడే చేశాడు. అందుకొచ్చిందిరా కరోనా. నువ్వు పెట్టావు కరోనా అని, దేవుడు దాన్ని తెగులు అన్నాడు. నువ్వు అన్నావు కరోనా అని. నువ్వు తుఫానుకో పేరు పెడతావు. మొన్న బుద్ధి పెట్టావు, నిన్న స్థితి పెట్టావు, రేపే బుద్ధి పెడుతున్నావు. ఏ తుఫాను పేరు పెడుతున్నారు? ఐక్యరాజ్య సమితిలో కొన్ని స్టేట్లు కలిసి ఒక పేరు మెన్షన్ చేస్తాయి. తుఫాను వస్తే, ఏ ప్రాంతంలో తుఫాను వస్తే దాని పేరు అయినా, దాని పేరు డోనా, దాని పేరు ఓనా, దాని పేరు కోనా, అంతే. ఇప్పుడు వార్తల్లో కోన ఉపద్రవ త్రోవ మీద 30 డిగ్రీలు ఆవరించింది అంటారు. అంతే, ఇంకా అయిపోయింది. ఇంకా దానికి కోన అని ఎవరు పెట్టాడు? ఈడే పెట్టాడు. ఒక దేశం మెన్షన్ చేసింది ఆ పేరుని. హుద్దు ఎవడు పెట్టాడు? పూజ ఎవడు పెట్టాడు? వాన పేరు పూజ ఏంట్రా? కరీనా అంట. ఒక తుఫాన్ పేరు కరీనా అంట. మనం పెట్టుకునే కదా. సింపుల్గా దేవుడు ఉపద్రవమో తెగులు అన్నాడు, అంతే. కనుక యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగునా. ఏ దేశములోనైనా ఏ ప్రాంతంలోనైనా ఒక ప్రాబ్లం క్రియేట్ అయిందంటే అది ఖచ్చితంగా దేవుడే చేసి తీరుతాడు. అంతే. ఇంకా ఎందుకు నువ్వు చెప్పాలి వాక్యం? పోస్టర్లు వేసి ప్రసంగాలు చేసి నువ్వు భయపెట్టి చెప్పాలి వాక్యాన్ని. ప్రేమామయుడు అలాంటి ప్రసంగాలే మాకు బాగా వెన్నపోస నెయ్యి చేసినట్టు ఉంటుంది చెబుతున్నాడు. అది మంచి దోశతో నెయ్యితో చేసేసి దాంట్లో మళ్ళీ కోవా వేసి దాని మీద అది వేసి ఇది వేసి మొత్తం లప్పేసి బప్పేసి బర్గర్ లోపలికి వెళ్తే ఉంటుంది మామూలుగా మరి గరగర్ర. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఉప్పొంగని శబ్ద ఉత్ప్రేరకం అంటే అర్థం ఏంటి? ప్రసంగాలలో ఆ ఉప్పొంగే ప్రసంగాలు లేవు. అంత సప్ప పప్పుసారి ఇష్టంగా చేసుకుని సప్పగా తింటే ఏం టేస్ట్ ఉంటుందో అట్టుంది గట. కనుక ప్రతి సంఘంలో ప్రతి కాపరి ఉప్పొంగే శబ్దం యొక్క ఉద్దేశాలని చెప్పాలి దేవుడు కోరుకున్నాడు. కనుక దేవునికి లోబడి తత్వములో దేహాన్ని కాపాడుకుంటూ ఆత్మని కాపాడుకుంటూ అనేక సంగతులను గ్రహించుకుంటూ కుటుంబాన్ని కాపాడుకుంటూ దేవుళ్ళు నిలుపుకుంటూ ఇంకా ఎన్నో కుటుంబాలను కాపాడటం కొరకు భూమి మీద నీ పని ఇది అని చెప్పాడు. అందుకే మనకంటే ముందు పని పుట్టింది. ఆ పని కలిగించిన తర్వాత దేవుడు మనల్ని అన్నాడు. కనుక మన పరిధిలో మన చేత అయ్యేంతవరకు ఏం చేస్తే బాగుంటుంది అన్నది ఆలోచనతో మనం ఎప్పుడో ప్రసంగాలు స్టార్ట్ చేసాం.
మనం ఈ ప్రాంతంలో ఫస్ట్ మీటింగ్ చేసిందే మనం చేసినాక అందరు లేచారు. ఇంకా లే 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 పాస్టర్ అని మనం ఆపాం, అందరూ సలబడిపోయారు. రేపు మళ్ళీ మనం వస్తాం, మళ్ళీ లేస్తారు. అంటే కీ ఎక్కడం తెలుసా? దేవుని మనసు పోస్టరు మన ఫేస్ చూసామంటే కథం ఒక్కొక్కడికి ఇంకా ఉడతలు, ఇంకా చిరతలైపోతాయి. ఇంకా భయం ఎక్కువ మనం అంటే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మనం అదే చేద్దాం. అది కనుక 28th ఖచ్చితంగా పోస్టర్ వస్తుంది. రేపు ఎల్లుండో సోమవారం వస్తుంది అనుకుంటా, డిజైన్ వస్తుంది, క్యాలెండర్ ఒకటి, పోస్టర్ ఒకటి. ఇంకా మనం మళ్ళీ తిరిగి ఎండాకాలం వానల పడేంతవరకు ప్రతి నెల కొన్ని ప్రసంగాలతో ముందుకు వెళ్తూనే ఉందాం. మన బాధ్యత అది. కాబట్టి కొద్ది మందికైనా సరే ఆలోచింపజేయటమే మన బాధ్యత. మనం ఏమీ ఆస్తులు కూడా పెట్టుకోవడానికి రాలేదు, మనం ఏమీ దొబ్బి తినడానికి రాలేదు. ఒక కుటుంబాన్ని ఆర్చి దాని ద్వారా బాగుపడే మన సంతకంటలేదు. మనం 20 hours అబౌవ్ ఈరోజు మనం కష్టపడుతున్నాం. దేవుడి చేసే శక్తిని బట్టి ఏ డ్యామేజ్ లేదు బాడీకి, ఎప్పటికీ ఉండదు, ఉండబోదు, ఉండరాదు కూడా. ఈ దేహము దేవుడి కొరకు ఉపయోగపడవలసినటువంటి సాధనం కనుక ఉప్పొంగని శబ్ద వృత్ప్రేరకం అంటే ప్రసంగాలు పసలేకపోతే దెయ్యం దురిద్రనా అని అర్థం. అది కనుక ఉప్పొంగాలి. ఒక యవహాను ఏలియా ఆత్మ కలిగి ఎంతటి వాడిగా ఉన్నాడో అలాంటి యవహాను మళ్ళీ లోకానికి కావాలి. యేసుకి అలాంటి ఆయనే కావాలి. అది అంతేగాని ఇలాంటి సపసప్ప ప్రసంగికులు ఇష్టపడరు దేవుడు. అది కాబట్టి జాగ్రత్త అనేది ఎలా ఉండాలంటే అలా ఉండాలి. కనుక మనల్ని మనం జాగ్రత్త చేసుకుంటూ మనం దేవుళ్ళు ఎదుగుతూ మనం జాగ్రత్తగా ఉంటూ మన కుటుంబాన్ని జాగ్రత్తగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉంచుకుంటూ అనేక కుటుంబాలకు మాదిరిగా మార్గంగా వెళ్ళటం కొరకు ఒక మంచి హైప్తో కూడినటువంటి ఆలోచనతో కూడినటువంటి ప్రసంగం అనేది లోకాలకు అవసరం. అవి లేవు గనకనే దేవుడు బాధపడుతున్నాడని చెప్పటమే దీని సారాంశం. ప్రార్థించుకుందాం.